హాయ్ హలో మై డియర్ చాంప్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ సేపు ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు వచ్చేసి గంగపట్నం నిఖిలేశ్వర్. మీరు నన్ను నిఖిల్ సార్, నిఖిల్ భయ్య లేదా నిఖిల్ అన్నయ్య అని కూడా పిలవచ్చు. అసలు ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం, చాలామంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ చాలా టఫ్ సబ్జెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు టీచర్ ఇచ్చే సమ్స్ కానీ వాటి వరకు ప్రాక్టీస్ చేస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు కాన్సెప్చువల్ క్లారిటీతో లేరో అప్పుడు జస్ట్ వాళ్ళు సమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామినేషన్ హాల్లో ఎప్పుడైతే ఆ సమ్స్ బదులు ఆ సమ్ లాంటిదే ఇచ్చి వాల్యూస్ మారుస్తారు, అప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బై హార్ట్ చేస్తుంటారు కాబట్టి. అలా కాకుండా ఎప్పుడైతే మనం కాన్సెప్చువల్ క్లారిటీతో మ్యాథ్స్ అన్ని బాగా కాన్సెప్ట్స్ అన్ని మనం నేర్చుకుంటామో అప్పుడు ఈజీగా మ్యాథ్స్ సాల్వ్ చేసేయచ్చు అనమాట. కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే మీకు 10 సమ్స్ ఇస్తానో మీరు ఈజీగా ఫీల్ అయ్యి వాటిని 10 సమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేసేసి ఇంకా సమ్స్ అడుగుతారనమాట ఆటోమేటిక్గా. కాన్సెప్చువల్ క్లారిటీతో అంటే మ్యాథ్స్ చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో క్లాస్ 10 సంబంధించిన ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. రియల్ నెంబర్స్లో మనకి ఎన్సీఆర్టీ బుక్లో అయితే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రూవ్ దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ అంటే √2, √3 అలాంటి వాల్యూస్ ఇచ్చి మనకి నంబర్స్ ఇచ్చి దాని తర్వాత అవి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటారు. ఎన్సీఆర్టీ బుక్లో అయితే 4, 5 ఈ రెండు మాత్రమే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ బాగా తెలుసుకోవాలంటే మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఫ్యాక్టర్స్, ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, అలానే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ బాగా తెలుసుకోవాలి. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే నంబర్ ఇచ్చిన నంబరు అసలు నంబర్స్ అంటే ఏదో తెలుసుకోవాలి కదా. ఎన్ని టైప్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, అవన్నీ మీరు ఆల్రెడీ నా క్లాస్ 9 చదువుతారు. ఈ వీడియోలో టైప్ ఆఫ్ నంబర్స్, యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అండ్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి √3, √2 అలాంటి వాల్యూస్ ఇచ్చి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటారు ఆ టాపిక్. అండ్ అలానే యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఇది యాక్చువల్గా మనకు అవసరం లేదు, కాకపోతే ఇది హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ఫుల్ అనమాట. ఇది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇది లాగారిథమ్స్ అనే టాపిక్ వచ్చేసి ఏపీ వాళ్ళకైతే లేదు, తెలంగాణ వాళ్ళకైతే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫేస్ చేస్తారో ఏపీ వాళ్ళైనా సరే తెలంగాణ వాళ్ళైనా సరే ఏపీ ఇంటర్మీడియట్లో ఉంటుంది కాబట్టి ఏపీ వాళ్ళు కూడా నేర్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ నంబర్స్లో ఫస్ట్ టైప్ ఆఫ్ నంబర్స్ చూద్దాం. ఫస్ట్ టైప్ ఆఫ్ నంబర్స్ వచ్చేసి న్యాచురల్ నంబర్స్. అసలు న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నంబర్స్ అంటే ద నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్. మనం థింగ్స్ని కౌంట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ని కౌంట్ చేయొచ్చు, పర్సన్స్ని కౌంట్ చేయొచ్చు. ఇవి మనం వేటిని అయితే కౌంట్ చేయడానికి యూజ్ చేస్తామో ఆ నంబర్స్ని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. అందుకనే మనం న్యాచురల్ నంబర్స్ని కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటాం. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఎన్ని పెన్స్ ఉన్నాయంటే మీరు ఏమని చెప్తారు? నా దగ్గర 4 పెన్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా మీరు అది ఎలా చెప్పగలుగుతున్నారు? కౌంట్ చేస్తున్నారు. ఏ నెంబర్తో స్టార్ట్ చేస్తారు కౌంటింగ్కి? మనం 1 యూజ్ చేస్తాం. 1, 2, 3, 4. సో కౌంటింగ్కి యూజ్ చేసే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1. సో న్యాచురల్ నెంబర్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ అంటే లాస్ట్ నెంబర్ మనం చెప్పలేమన్నమాట న్యాచురల్ నెంబర్స్లో, అది ఎంతైనా అయి ఉండొచ్చు. న్యాచురల్ నెంబర్స్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే న్యాచురల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే టైప్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసి హోల్ నెంబర్స్. ఇక్కడ మనం న్యాచురల్ నెంబర్స్ ఎంత డినోట్ చేసి స్టార్టింగ్ లెటర్ కాబట్టి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్తో పాటు మనం 0 అనేది ఇంక్లూడ్ చేసామనుకోండి న్యాచురల్ నెంబర్స్తో, అప్పుడు వాటిని మనం ఏమంటాం అంటే హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్లో 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సపోజ్ ఇప్పుడు నా చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో ఎన్ని పెన్స్ ఉన్నాయంటే మీరేమని చెప్తారు? ఏం లేవు. దాన్ని మనం మ్యాథ్స్లో ఏమని చెప్తాం? ఏం లేదు కాబట్టి 0 అంటాం. సో హోల్ నెంబర్స్ని కూడా మనం దేంతో డినోట్ చేస్తామంటే డబ్ల్యూతో డినోట్ చేస్తాం. క్యాపిటల్ లెటర్ అదే స్టార్టింగ్ లెటర్ కాబట్టి డబ్ల్యూతో డినోట్ చేస్తాం.
అదే ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ నంబర్స్ వచ్చేసి ఇంటీజర్స్ అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ నంబర్స్ వచ్చేసి ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటంటే పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ అండ్ జీరో. ఇంటీజర్స్ అంటే ఏంటంటే పాజిటివ్ నంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నంబర్స్ వచ్చేసి 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. జీరో కూడా ఉంటుంది. నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇవన్నీ ఇంటీజర్స్ అన్నమాట. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 2 పెద్దదా 4 పెద్దదా అంటే ఆబ్వియస్గా 4 పెద్దది అంటాం. ఎందుకంటే మనం రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూ పెరుగుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చే కొద్దీ వాల్యూ తగ్గుతుంది. దీన్ని బట్టి ఇప్పుడు -5 పెద్దదా -2 పెద్దదా అంటే ఏమని చెప్తారు? రైట్ సైడ్ పోయే కొద్దీ వాల్యూ పెరుగుతుంది అంటే -2 పెద్దది. లెఫ్ట్ సైడ్ వచ్చే కొద్దీ వాల్యూ తగ్గుతుంది అనమాట అంటే -5 చిన్నది. అలానే చూసుకోండి. 4 పెద్దదా 1 పెద్ద అంటే 4 పెద్దది రైట్ సైడ్ ఉంది కాబట్టి. లెఫ్ట్ సైడ్ 1 ఉంది కాబట్టి అది చిన్నదన్నమాట. ఇంటీజర్స్ని మనం క్యాపిటల్ జెడ్తో డినోట్ చేస్తాం. అది ఎందుకంటే క్యాపిటల్ జెడ్ అంటే జహలాన్ అని అర్థం. క్యాపిటల్ జెడ్ అంటే జహలాన్ అని అర్థం. అసలు జహలాన్ అంటే ఏంది? టు కౌంట్. జహలాన్ అనేది జర్మన్ వర్డ్ అనమాట. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే జీరో అనేది పాజిటివ్లో పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. జీరో అనేది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. పాజిటివ్ నెంబర్స్ వచ్చి 1తో స్టార్ట్ అయింది, నెగిటివ్ నెంబర్స్ వచ్చి -1తో స్టార్ట్ అయింది. జీరో అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, అది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. అసలు రేషనల్ నెంబర్స్ అంటే ఏంది? రేషనల్ నెంబర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్రాక్షన్. మనం ఫ్రాక్షన్స్ రాస్తాం కదా, 1/2, 3/4, అలాంటి వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో ఉంటుంది. అదే కదా 1/2. వేర్ 1/2 అంటే p అనేది q అనేది వేర్ p, q బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అనమాట. p, q కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇంకొక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే q≠0. ఇది మెయిన్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకో ఇప్పుడు చెప్తాను చూడండి. q=0. సపోజ్ నేను తీసుకున్న నంబర్స్ వచ్చేసి 2 తీసుకున్నా. 2 అనేది రేషనలా కాదా? 2 అనేది రేషనల్. అది ఎందుకు రేషనల్ అంటే 2 బై ఏం లేదంటే బై 1 ఉన్నట్టు, 2/1. సిమిలర్లీ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి 4/7 అని రాశా. 4/7 రేషనలా కాదా? రేషనల్. p/q ఫామ్లో ఉంది. p, q ఇంటీజర్స్. q=0. q అంతే ఇక్కడ 7 అయింది. ఓకే, ఇంకోటి 5/0 ఇస్తాను. 5/0 అనేది రేషనలా? చూద్దాం. p/q ఫామ్లో ఉందా? ఉంది. వేర్ p, q ఇంటీజర్స్. p అంటే 5 ఇంటీజర్, 0 కూడా ఇంటీజర్. లాస్ట్ పాయింట్ q జీరో అవుతుంది కదా, ఇక్కడ q 0 అయిందంటే అది రేషనల్ కాదు అన్నమాట. ఓకేనా, అది రేషనల్ కాదు. 5/0 అంటే ఎనీథింగ్ బై 0 ఉందంటే అది అన్డిఫైన్డ్ అనమాట. ఓకేనా, అది అన్డిఫైన్డ్. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని మనం చేస్తామంటే రేషనల్ నెంబర్స్ని మనం క్యూతో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ని క్యూతో ఎందుకు డినోట్ చేస్తామో చూద్దాం. సపోజ్ 5/2, 11/4, 10/3, 7/3 అవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. ఎందుకంటే p/q ఫామ్లో ఉన్నాయి. నెక్స్ట్ వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. ఇవన్నీ కూడా ఇంటీజర్సే. 11, 4, 5, 2, 10, 3, 7, 3 ఇంటీజర్సే. q వచ్చేసి ≠0. ఎక్కడ కూడా 0 అవ్వాలా. సో ఇప్పుడు ఏంటంటే వీటి మధ్య ఏందో డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ 5/2 అంటే ఏంది? 5ని 2తో డివైడ్ చేసాం. 5ని 2తో డివైడ్ చేసినాము. 2 2s are 4. ఇక్కడ 1 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0. 2 5s are 10. ఓకే, 11ని 4తో డివైడ్ చేద్దాం. 11ని 4తో డివైడ్ చేసినప్పుడు 4 2s are 8, 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు పాయింట్ పెట్టుకుందాం. 7 4s are 28. ఇప్పుడు మళ్ళీ 2 వచ్చింది, 0. 7 4 5s are 20.
ఇక్కడ 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు కేసెస్లో కూడా మనకి 0 అనేది రిమైండర్ వచ్చింది. ఈ 2.5 ఈ 2.75 వీటిని ఏమంటామంటే ఇక్కడ డివైడ్ చేసిన తర్వాత వచ్చింది కోషియంట్ అంటాం. ఏమంటాం? 2.5ని వాటిని కోషియంట్ అంటాం. ఈ కోషియంట్లో క్యూఏ రేషనల్ నెంబర్కి క్యూ వచ్చిందనమాట. సో అంటే 5/2 వాల్యూ వచ్చేసి 2.5. అంటే ఆ 2.5 ఏంది? కోషియంటే కదా. 5/2 = 2.5 అయింది కోషియంట్ కాబట్టి క్యూతో డినోట్ చేసాం. ఇప్పుడు 11/4 వాల్యూ ఎంత? 2.75. సిమిలర్లీ ఇప్పుడు 10/3 చూద్దాం. 10/3 చూసుకున్నట్లయితే 10ని 3తో డివైడ్ చేసినప్పుడు 3 3s are 9, 1 వచ్చింది, పాయింట్ పెట్టుకున్నాం. తర్వాత 0, 3 3s are 9, మళ్ళీ 1 వచ్చింది. అంటే అలా వస్తానే ఉంటుంది అనమాట. 3 3s are 9, మళ్ళీ 1. రిమైండర్ ఎక్కడ కూడా 0 రాలా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే 3.33333 అని వస్తుంది. అంటే 3.3 అన్నిసార్లు రాసి 33333 వస్తూనే ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడైతే రిమైండర్ 1 సాల్వ్ చేసుకుంటామో దాన్ని మనం ఏం చేస్తామంటే 3.3 బార్ అంటాం. 3 అన్నిసార్లు రాయకుండా. అంటే 10/3 వాల్యూ వచ్చేసి 3.3 బార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిమైండర్ అనేది ఆగిపోయింది, 0 వచ్చేసింది. కోషెంట్ కూడా ఆగిపోయింది, రావట్లా. అలా 2.55 అని రాలా కదా, మనకు 2.51 వచ్చింది, అంత ఆగిపోయింది. కొన్ని డెసిమల్స్ పాయింట్ తర్వాత ఆగిపోతే అండ్ రిమైండర్ కూడా 0 వస్తే అలాంటి టైప్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని ఏమంటామంటే టెర్మినేటింగ్. మనం డెసిమల్ ఫామ్స్లో రాసే డెసిమల్స్ అనమాట. ఇవన్నీ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇది చూసుకుంటే 10/3 అనేది ఎక్కడ కూడా రిమైండర్ ఆగట్లా, వస్తూనే ఉంటుంది. 1 ఆగల, మళ్ళీ 0 పెట్టుకొని మళ్ళీ 3 times అలా వస్తూనే ఉంటుంది అనమాట. ఇలా వస్తూనే ఉంటుంది ఆగకుండా. సో రిమైండర్ ఆగట్లేదు, అలానే క్వశ్చన్ కూడా ఆగట్లా, 3.3333 వస్తూనే ఉంది. సో ఇవి ఏంటంటే ఆగట్లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్ అలా అక్కడ రాసి వదిలేయకూడదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3 అనేది రిపీట్ అవుతూ ఉంది. 3 డెసిమల్స్లో రిపీట్ అవుతుంది. 3. లేకపోతే ఇప్పుడు సపోజ్ 2.765 బార్ అని పెట్టారు అంటే 2.765 అని వస్తుంది అనమాట. సో అలా రాకుండా ఉండడం అలా వస్తుంది కాబట్టి వీటినే ఉంటాయి నాన్ టెర్మినేటింగ్. రిపీట్ అవుతాయి కాబట్టి రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్స్ అంటాం. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్స్. అసలు సార్ మీరు ఎలా కనిపెట్టారు సార్ ఇవి టెర్మినేటింగ్ డెసిమల్స్, ఇవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అని ఎలా చెప్పగలిగాను అంటే, ఇది తెలుసుకోవాలంటే ఒక చిన్న లాజిక్ ఉందన్నమాట. అదేంటంటే ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ చెప్తాను ఈ వీడియోలో. అది తెలుసుకున్న తర్వాత ఈజీగా అర్థమవుతుంది అనమాట, ఎందుకు ఇక్కడ టెర్మినేటింగ్ వచ్చి ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ ఎందుకు వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ నంబర్స్ వచ్చేసి ఇర్రేషనల్ నంబర్స్. అసలు ఏంటి ఈ ఇర్రేషనల్ నంబర్స్ అంటే, ఇర్రేషనల్ నంబర్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అంటే p/q ఫామ్లో ఉండవు. నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p, q belongs to integers and q is not equal to 0. అంటే అబ్జర్వ్ చేసినట్లయితే రేషనల్ ఏవైతే కావో అవి ఇర్రేషనల్ అంటున్నారు. ఇంచుమించు అదే కదా, రేషనల్ ఏవైతే కావో అవి ఇర్రేషనల్. ఎప్పుడు అంటే ఆ నంబర్స్ రియల్ నెంబర్స్లో కంపారిజన్ చేసినప్పుడే అనమాట. రియల్ నెంబర్స్లో చూసినప్పుడు ఎప్పుడైతే రేషనల్ కావో అవి ఇర్రేషనల్ అవుతాయి. రియల్ నెంబర్స్ కాకుండా ఇంకేమైనా నంబర్స్ ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయి. అవి మీరు క్లాస్ 12 క్లాస్ 11లో చదువుతారనమాట. అవి వచ్చేసి ఏంటంటే కాంప్లెక్స్ ఇమాజినరీ నెంబర్స్ అంటారు. అవి అవసరం లేదు మనకి. రియల్ నెంబర్స్లో ఏవైతే రియల్ నెంబర్స్ ఒకటి కంపారిజన్ లేదు. రియల్ నెంబర్స్లో ఏ నెంబర్స్ అయితే రేషనల్ ఇందాక చదివిన p/q ఫామ్లో ఉంటాయో అవి కాకుండా ఉండేటివి ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ కాకపోతే ఇర్రేషనల్ అవుతాయి రియల్ నెంబర్స్లో మాత్రమే.
అసలు ఏంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు √2/1 అని ఉంది. ఇప్పుడు √2/1 అంటే ఇప్పుడు p/q ఫామ్లో ఉందని అంటారు మీరు, కాకపోతే అది తప్పు. నేనేమన్నాను, p/q ఫామ్లో ఉంటుంది ఎప్పుడంటే p అండ్ q ఆర్ ఇంటీజర్స్. ఓకే, q అనేది 1 ఇంటీజర్ ఒప్పుకుంటా. √2 అనేది ఇంటీజరా? కాదు కదా. సో ఇది p/q ఫామ్లో ఉన్నట్టు అనిపించినా అది p/q ఫామ్లో లేనట్టు. ఎందుకంటే p, q నేను ఏమని అజ్యూమ్ చేసుకున్నా, ఇంటీజర్స్ అని అజ్యూమ్ చేసుకున్నా. అసలు అవి ఇంటీజర్సే కానప్పుడు ఈ p/q ఫామ్లో లేదన్నట్టు రాస్తాం అనమాట. ఓకేనా. సపోజ్ √2 వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే 1.414 అండ్ సో అని వస్తూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు పై వాల్యూ అంటాం 3.14159 అండ్ సో అని వస్తూనే ఉంటుంది, ఆగదన్నమాట. ఓకేనా. వీటిని ఏమన్నంటే ఇర్రేషనల్ నెంబర్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రేషనల్ నెంబర్స్ ఉన్నాయి టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ డెసిమల్స్ అని చెప్పాను. ఇవి అబ్జర్వ్ చేసినట్లయితే ఆగట్లా అంటే నాన్ టెర్మినేటింగ్, ఇవి కూడా కన్ఫర్మ్. నాన్ టర్మినేటింగ్ రిపీట్ అవుతుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన 1.414 తర్వాత వేరే నెంబర్స్ వస్తాయి అనమాట. ఈ నెంబర్స్ అయితే ఇప్పుడు చూసాం 3.14159 అంటే 14159 ఎక్కడ కూడా సంబంధం లేదు. అంటే 5555 వచ్చినట్టు, లేకపోతే 777 141414 అలా రావడం, వేరే వేరే నెంబర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆగదనమాట ఎక్కడ. సో నాన్ టర్మినేటింగ్. రిపీట్ అవుతుందా? రిపీట్ అవ్వట్లా. రిపీట్ అవ్వకపోతే నాన్ రిపీటింగ్ ఆర్ రికరింగ్. అదే నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అంటాం అన్నమాట. ఓకే. అయితే ఫ్రాక్షన్ ఫామ్లో ఉండవో, అంటే 2/3, 4/5 ఇలా లేకుండా ఉంటాయో అవి మ్యాక్సిమం ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ అని నేనేమని చెప్పాను, రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో కాకుండా √2, √3, √5 ఇవి ఇచ్చారనుకో ఇర్రేషనల్ నెంబర్స్. సపోజ్ √4 అనేది ఇర్రేషనల్, రేషనల్ అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. √4 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే √2 వాల్యూ వచ్చేసి 2 అనమాట. 2 డివైడెడ్ బై 1 ఉన్నట్టే కదా, ఏం లేకపోతే. చూడండి ఫ్రాక్షన్ ఫామ్ ఉంది. 2/1 అంటే రేషనల్ నెంబర్ అవుతుంది అన్నమాట. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంటే రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే √4 కానీ, √9 కానీ, √16 కానీ ఇవన్నీ కూడా మన దగ్గర 2² 4, 3² 9, 4² 16. వాటికి మళ్ళీ 16 వచ్చిన తర్వాత వాటికి రూట్ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయి అంటే 4² 16 అనుకోండి. ఇప్పుడు స్క్వేర్ అటుపోతే అంటే రూట్ అనమాట. అప్పుడు √16 ఏమవుతుంది, 4 అవుతుంది. ఇవి మాత్రం రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టు రేషనల్ నెంబర్స్ వచ్చేసి టెర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటాయి, నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ లో మాత్రం నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం ఆల్ టైప్ ఆఫ్ నెంబర్స్ చూసుకుందాం. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా హోల్ నెంబర్స్ లో ఉంటాయి. హోల్ నెంబర్స్ అన్ని కూడా ఇంటీజర్స్ లో ఉంటాయి, 0, 1, 2, 3 అని చెప్పాను. సిమిలర్లీ ఇంటీజర్స్ అన్ని కూడా రేషనల్ లో ఉంటాయి. అది ఎలా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి ఇదిగోండి. సపోజ్ ఈ బాక్స్ నేను న్యాచురల్ నెంబర్స్ అనుకుంటున్నాను. సెకండ్ బాక్స్ వచ్చేసి సెకండ్ బాక్స్ వచ్చేసి నేను హోల్ నెంబర్స్. థర్డ్ బాక్స్ వచ్చేసి ఇంటీజర్స్. దీనికన్నా పెద్ద బాక్స్ ఉంటే అది రేషనల్ నెంబర్స్ అంటున్నాను. నేనేమో ఇప్పుడు నా దగ్గర ఒక కేక్ పీస్ కానీ చాక్లెట్స్ కానీ ఉన్నాయి. సపోజ్ నేను కేక్ పీస్ పెట్టాను. ఓకే, ఈ కేక్ పీస్ అనేది మిగతా బాక్సెస్ లో పెట్టాను. అంటే ఫుల్ దీంట్లో మొత్తం నింపేశాను. నింపిన తర్వాత ఈ కేక్ పీస్ ఈ డబ్బాలో నుంచి తీసేసి ఈ డబ్బాలో పెట్టచ్చు. ఈజీగా పెట్టేయచ్చు. ఎందుకంటే ఈ బాక్స్ ఆఫ్ సైజ్ చాలా చిన్నది కాబట్టి ఇందులో పట్టిన కేక్ ఆటోమేటిక్ ఇందులో పడుతుంది, ఇందులో పడుతుంది. సిమిలర్ అలానే చూసుకోండి. ఇవన్నీ పెద్ద ఎక్కువ ఉన్నాయి అనమాట. న్యాచురల్ నెంబర్స్ అన్ని తక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇందులో సరిపోతాయి. న్యాచురల్ నెంబర్స్ లో కేక్ అంటే ఇందులో కేక్ మొత్తం ఇందులో పడుతుంది. ఇది హోల్ నెంబర్స్ అనుకోండి, ఇందులో ఉన్నది మొత్తం ఇంటీజర్స్, ఇందులో ఉన్న కేక్ మొత్తం ఇందులో పడుతుంది. సపోజ్ రివర్స్ అనుకోండి, హోల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ అవుతాయా? హోల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ అవుతాయా? అవ్వవు. ఎందుకంటే సపోజ్ ఇందులో ఉన్న కేక్ పీస్ ఇందులో పెట్టడం ట్రై చేశాను, పడుతుంది చాలా వరకు, కొంచెం మిగిలిపోతుంది కదా. ఆ మిగిలిపోయింది ఏంటి, ఎక్స్ట్రా నెంబర్. ఇక్కడ ఏంటి, 0. హోల్ నెంబర్స్ 0.
సపోజ్ ఇంటీజర్స్ అన్ని హోల్ నంబర్స్ లో పడతాయా? ఇంకా ఇంటీజర్స్ అన్ని హోల్ నంబర్స్ లో ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఈడ వరకు హోల్ నంబర్స్ ఉన్నాయి, ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా ఏంటంటే -1 -2 ఇందులోకి -1 -2 -3 అండ్ సో ఇన్ఫినిటీ. సో బాగా గుర్తు చేసుకోవాల్సి, బాగా గుర్తు పెట్టుకోవాల్సిందంటే పైన ఉన్నటివన్నీ కింద బాక్స్ లో పడతాయి. అంటే పైన ఉన్నటివన్నీ కింద అవుతాయి, కింద ఉన్నటివన్నీ పైన అవ్వవు. అంటే కింద డబ్బా ఉన్నటివన్నీ పైన ఉన్నటివి పడతాయి, పట్టదు. అలానే చూడండి, పైన న్యాచురల్ నెంబర్స్ ఇక అన్నిలో ఉంటుంది అన్నమాట, కింద వాటి అన్నింటిలో ఉంటుంది. హోల్ నెంబర్స్ కూడా కింద వాటి అన్నింటి ఈ రెండింటిలో ఉంటుంది. ఇంటీజర్స్ కూడా ఇందులో ఉంటాయి. రేషనల్ నెంబర్స్ ఇందులో ఉంటాయి. అంటే పైన కింద ఉన్నది పైన నెంబర్స్ లో ఉంటాయి, ఉండవు. అది ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అంటే 1 2 3 4 5 అనే హోల్ నెంబర్స్ లో ఉన్నాయా? ఉన్నాయి. ఇది ట్రూ. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. అంటే పైన పైన చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. హోల్ నెంబర్స్ పైన ఉంది, ఇంటర్సెక్టింగ్ ఉంది. పైన ఉన్న నెంబర్స్ అన్ని కూడా కింద ఇంటీజర్స్ లో ఉంటాయి అన్నమాట. ఇది కూడా ట్రూ. 0 1 2 3 2 ఇంటీజర్స్ లో ఉంటాయి. మీకు ఒకవేళ గుర్తు రాకపోతే ఆ బాక్స్ ఎగ్జాంపుల్ బాగా గుర్తు పెట్టుకోవచ్చు, లేదా ఒకసారి ఇలా రాసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఆల్ ఇంటీజర్స్ రేషనల్. అవును, ఇప్పుడు సపోజ్ నేను ఇంటీజర్ -3 తీసుకున్నా, -5 తీసుకున్నా, 1 తీసుకున్నా, ఏదైనా డివైడ్ బై 1 రాయొచ్చు కదా. సో ఇంటీజర్స్ అన్నిటి కూడా ఏమవుతున్నాయి అప్పుడు? నేను రాసిన ఇంటీజర్స్ అన్ని కూడా రేషనల్ అవుతున్నాయి. ఇది ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. న్యాచురల్ నెంబర్స్ అన్ని ఇంటీజర్స్ చెప్పాను కదా. పైన ఉన్న నంబర్స్ ఇవన్నీ కూడా కింద వాటిలో గ్యారెంటీగా ఉంటాయి. సో 1 2 3 4 5 6 and so on. ఇది కూడా ఇది రివర్స్. ఇప్పుడు ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్. ఇది కూడా చూసుకోండి, ఆల్ న్యాచురల్ నెంబర్స్ కూడా రేషనల్ ఉంటాయి. అది కూడా రివర్స్ చూడండి. ఆల్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అవుతున్నాయి. నేనేం చెప్పాను, కింద ఉన్నాయి కదా ఇవి, ఇవి అవుతాయి, ఇవి అవ్వవు. ఎందుకంటే ఎక్స్ట్రా చెప్పాను కదా. ఎక్స్ట్రా ఏంటి? జీరో. జీరో అనేది న్యాచురల్ నెంబర్స్ లో ఉండదు. ఆల్ ఇంటీజర్స్ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి. సపోజ్ ఇంటీజర్స్ నేను తీసుకున్నా, ఇంటీజర్స్ అన్ని ఇందులో ఉంటాయి, ఉండవు, ఏముండవు. మిగిలిపోయే పార్ట్ ఏంటి? నెగిటివ్ నంబర్స్ అన్నమాట. నెగిటివ్ నంబర్స్ హోల్ నెంబర్స్ అవ్వలేవు. నెగిటివ్ నంబర్స్ ఉన్నాయా, ఇవి హోల్ నెంబర్స్ అవ్వలేవు. సో ఇవన్నీ కూడా ఫాల్స్. ఇప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి తెలుసుకుందాం. ఈ స్టేట్మెంట్ చూస్తుంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది ఏదో చాలా పెద్దది, అర్థం కాదేమో అనుకుంటున్నారు కదా. కాదు, ఇది చాలా సింపుల్. నేనైతే చాలా సింపుల్గా సూపర్గా చెప్పవస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఇది మొత్తం అర్థమైపోతుంది అనమాట. సపోజ్ నా బర్త్డే అనుకోండి. నా బర్త్డేకి నేను 3 మెంబర్స్ని ఇన్వైట్ చేశాను. 3 మెంబర్స్ కూడా వచ్చారు. నా దగ్గర వచ్చేసి టోటల్ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయంటే 10 చాక్లెట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు వాళ్ళకి ఎలా పంచుతానో చూద్దాం. నేను వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా ఇస్తాను అనమాట. ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరికి తక్కువ ఇవ్వను, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నేను అందరికీ ఈక్వల్గానే ఇస్తాను. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చేసిన తర్వాత నా దగ్గర ఎక్కువ మిగిలాయి అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళ దగ్గర ఉన్నా కూడా నాకు ఇవ్వలేదు అనుకుంటారా? అనుకుంటారు. సో నేనేంటంటే నా దగ్గర ఎక్కువ ఉంచుకోకుండా వాళ్ళకి మ్యాక్సిమం ఎక్కువ ఉండేటట్టు ఇచ్చేస్తాను అనమాట. నా దగ్గర లేకపోయినా నాకు నో ప్రాబ్లం, వాళ్ళకి నేను మ్యాక్సిమం చాక్లెట్స్ ఇచ్చేస్తాను. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. 1, వాళ్ళకి ఈక్వల్గా చాక్లెట్స్ ఇస్తాను. 2, మ్యాక్సిమం వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తాను అనమాట. నా దగ్గర లేకపోయినా నో ప్రాబ్లం, నా దగ్గర తక్కువనా నో ప్రాబ్లం. సపోజ్ నేను చెప్పాను కదా, నా దగ్గర వచ్చేసి 10 చాక్లెట్స్ ఉన్నాయి. 3 మెంబర్స్ వచ్చారు. ఫస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చా, 1 2 3 ఈక్వల్గా వచ్చాయి. నెక్స్ట్ నా దగ్గర మిగిలినాయి, ఎన్ని మిగిలినాయి? 7. నెక్స్ట్ మళ్ళీ ఆ 7లో 1 2 3 అంటే ఒక్కొక్కరికి 2 చాక్లెట్స్ వచ్చాయి, ఎంత? 6 అయిపోయి. నెక్స్ట్ ఎన్ని చాక్లెట్స్ మిగిలినాయి? నా దగ్గర 4 చాక్లెట్స్ మిగిలినాయి. మళ్ళీ ఇంకోటి 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ఒక్కొక్కరికి 3 3 చాక్లెట్స్ ఇచ్చేసాను, 9 వచ్చేసి. ఇంకొక చాక్లెట్ మిగిలింది. ఈ ఒక చాక్లెట్ నేను ఇవ్వగలనా? ఇవ్వలేను, ఎందుకంటే ముగ్గురికి ఈక్వల్గా రావాలన్నా. ముగ్గురికి ఈక్వల్గా రావాలి, రాదు కదా. ఒక చాక్లెట్ ఒకరికి వస్తుంది, ముగ్గురికి రాదు కదా. నేను ఇంచలేను అనమాట, ఈ చాక్లెట్ ఇంచను. ఎందుకో చెప్తాను, ఎందుకు ఇంచకూడదు. అలా రాదనమాట. నెక్స్ట్ సో ఒక చాక్లెట్ మిగిలిపోయింది నా దగ్గర, అది నేను వాళ్ళకి ఇవ్వలేను. సో 3 3s ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి? 3 చాక్లెట్స్ వచ్చాయి. 3 3s 9. నా దగ్గర మిగిలింది ఒక చాక్లెట్.
ఇది డివిజన్. ఎందుకు నేను చాక్లెట్ని ఇంచకూడదు అన్నానంటే, చాక్లెట్ని ఇంచి నేను షేర్ చేసినట్లయితే అప్పుడు ఈ వాల్యూ అనేసి ఈ వాల్యూ వచ్చేసి మనకి డెసిమల్స్లో వస్తుంది. మనం ఎప్పుడు కూడా ఈ వాల్యూ ఇక్కడ డెసిమల్స్లో రాయము. మీరు ఆల్రెడీ చదువున్నారు కదా, రేషనల్ నెంబర్స్లో నేను ఇక్కడ డెసిమల్స్లో రాసి చెప్పున్నా. ఇక్కడ చాక్లెట్ అట్లా ఇంచి ఇవ్వకూడదు. ఇంచి ఇస్తే ఏమవుతుందంటే కోషియంట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి డెసిమల్స్లో వస్తుంది, అలా రాకూడదు. ఇక్కడ వచ్చేసి ఇంటీజర్స్లోనే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 10 ఏంటంటే ఏ అనుకోండి, 10 వచ్చేసి ఏ, ఈ 3 వచ్చేసి బి. ఆల్రెడీ చదివారు. ఈ 3 వచ్చేసి ఏమవుతుంది, కోషియంట్ క్యూ. ఈ 1 ఏమవుతుంది, ఆల్రెడీ చదివాము, ఆర్, రిమైండర్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈక్వల్ డివిజన్ లెమ్మా ఏమంటుందంటే, ఇట్ స్టేట్స్ దట్ ఫర్ ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏ అండ్ బి అంటే 10, 3 ఎగ్జాంపుల్గా దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇంటీజర్స్ అంటే వేరే ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయంట. సచ్ క్యూ అండ్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇప్పుడు చూద్దాం ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అవుతుందో లేదో చూద్దాం. ఏ అనేది ఏమన్నా 10 ఈక్వల్ టు బి అంటే ఎంత 3, క్యూ అంటే ఎంత ఇంటూ 3, బీక్యూ ప్లస్ ఆర్ ఇప్పుడు 10 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఎంత 9 ప్లస్ 1 10 అయింది కదా, ఇది సాటిస్ఫై అవుతుంది కదా. ఇదే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఇక్కడ ఏ అనేది ఏమవుతుందంటే ఇదే, ఈ 10 వచ్చేసి డివిడెండ్ అవుతుంది, ఈ 3 వచ్చేసి డివైజర్ అవుతుంది, ఈ 3 వచ్చేసి కోషియంట్ అవుతుంది, ఇదిగో ఇదే కోషియంట్, ఇవన్నీ వచ్చేసి రిమైండర్ అయింది. ఇదే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. డివిజన్ లెమ్మాకి ఆ చాక్లెట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను 10 చాక్లెట్స్ 3 మెంబర్స్ కన్నా, ఈ కండిషన్ ఏందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది మ్యాక్సిమం చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయరు, అది కరెక్ట్గా నేర్చుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు 3 3s are 9, 1 చాక్లెట్ మిగిలిందని చెప్పా ఇందాక ఎగ్జాంపుల్లో. సపోజ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే నా దగ్గర ఎక్కువ చాక్లెట్స్ మిగులుతాయా, అవి మిగలవు. ఎందుకో చూద్దాం. సపోజ్ నేను 3 2s are 6 ఇచ్చి 4 చాక్లెట్స్ నా దగ్గర ఉంచుకుంటా అని అనుకుందాం. ఇది పాసిబుల్ అవుతుందా, ఇలా రాయొచ్చా అంటే ఇలా అస్సలు రాయకూడదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వచ్చింది 3 మెంబర్సే, నా దగ్గర 4 చాక్లెట్స్ మిగిలాయి. నా దగ్గర 4 చాక్లెట్స్ మిగిలినప్పుడు నేనేం చెప్పాను, వచ్చిన వాళ్ళకన్నా నా దగ్గర ఎక్కువ చాక్లెట్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా. వాళ్ళకి 4 చాక్లెట్స్ 3 చాక్లెట్స్ అంటే 1 2 3 మళ్ళీ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. అప్పుడు ఒక్కొక్కరికి 3 చాక్లెట్స్ వస్తాయి, నా దగ్గర మిగిలేది 1 చాక్లెట్. సో ఎప్పుడు కూడా రిమైండర్ అనేది ఆర్ అనేది, ఈ రిమైండర్ అనేది ఈ బి కన్నా, ఈ బి కదా ఇది డివైజర్ కన్నా తక్కువే ఉంటుంది. చూడండి 1 3 కన్నా తక్కువే ఉంది. ఎప్పుడు కూడా రిమైండర్ అనేది 3 ఇక్కడ చూడండి ఎక్కువ ఉంటుందా, ఉండదు. సో ఇలా రాయడం తప్పు, ఇలానే రాయాలి. సపోజ్ ఇప్పుడు నేను నా దగ్గర 16 చాక్లెట్స్ ఉన్నాయి అనుకున్నా, 4 మెంబర్స్ వచ్చారు. 4 మెంబర్స్ వచ్చినప్పుడు నేను 3 చాక్లెట్స్ ఇచ్చాను అనుకోండి, 3 4 3s are 12, 4 మిగిలాయి కరెక్ట్గా. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇలా కూడా చేయొచ్చా అంటే ఇలా కూడా చేయకూడదు. ఏమని చెప్పాను, ఎప్పుడు కూడా రిమైండర్ అనేది ఈ నెంబర్ కన్నా తక్కువే ఉంటుంది. ఒకవేళ ఈక్వల్ కూడా వచ్చింది, ఈక్వల్ రానివ్వండి లేదా గ్రేటర్ రానివ్వండి, అందుకని పెద్దది రానివ్వండి, ఈక్వల్ వచ్చినప్పుడు ఏం చేస్తాను, 4 మెంబర్స్ వచ్చారు, నా దగ్గర 4 చాక్లెట్స్ ఉన్నాయి. నేనేం చెప్పాను, సేమ్ నా దగ్గర 4 చాక్లెట్స్ ఉంటే నేను ఇచ్చేయచ్చు కదా 4 మెంబర్స్కి. 4 మెంబర్స్ వచ్చారు, నేను 4 చాక్లెట్స్ ఉంటే 4 మెంబర్స్ మళ్ళీ చాక్లెట్స్ ఇచ్చేసాను అనుకోండి, అప్పుడేమవుతుంది, 4 4s are 16 చాక్లెట్స్. అప్పుడు నా దగ్గర ఏం మిగులుతుంది, నా దగ్గర ఏం మిగలదు, 0. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్ అనేది ఎప్పుడు కూడా డివైజర్ కన్నా తక్కువ ఉంటుంది. డివైజర్ అంటే బి కన్నా తక్కువే ఉంటుంది, మ్యాక్సిమం బి కన్నా తక్కువ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మినిమం ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. 0 కానీ దానికన్నా ఎక్కువ 1 2 3 కానీ మ్యాక్సిమం ఎంత ఉంటుంది B-1 అంటే బి కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి B-1 ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్యాక్టర్ అంటే ఏందో చూద్దాం. ఫ్యాక్టర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇందాక మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా A ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ చూసాం కదా. ఎప్పుడైతే రిమైండర్ ఆర్ అనేది 0 అవుతుందో అప్పుడేమవుతుంది, A ఈక్వల్ టు BQ.
అప్పుడు ఏమవుతుందంటే ఏని బీతో డివైడ్ చేస్తామో అప్పుడు ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయ్యి కోషంట్ అనేది మనకి క్యూ అనేది వచ్చింది, రిమైండర్ 0 అవుతుంది. అప్పుడు బీని మనం ఏమంటామంటే ఫ్యాక్టర్ అంటాం. దేనికి ఫ్యాక్టర్? ఏ అనే నంబర్కి ఫ్యాక్టర్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ సపోజ్ నేను 8 అనే నెంబర్ తీసుకున్నా. 8కి ఫ్యాక్టర్స్ ఏందని చూద్దాం. సపోజ్ నేను 8 చాక్లెట్స్ ఉన్నాయి, ఒకరినే పిలిచాను. 8 చాక్లెట్స్ ఇచ్చేసి కదా ఒకరే వస్తే 1 8 8 0. సో 1 అనేది ఫ్యాక్టర్, 1 అనేది ఫ్యాక్టర్ అనమాట. అప్పుడు బి ఇదైందంటే క్యూ ఏమైంది? 8 అయింది. బి ఇదైంది, క్యూ అనేది 8 అయింది. ఇది ఏ అనమాట. ఆర్ ఈక్వల్ 0 అయిపోయింది. ఇది సపోజ్ 2 అనేది ఫ్యాక్టర్ కదా చూద్దాం. 2 4s are 8 చాక్లెట్స్. 2 4s are 8 అయిపోయింది, రిమైండర్ 0. సో 2 into 4 అని కూడా రాయొచ్చు. రిమైండర్ ఏమవుతుంది? 0. ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ రాయబడలేదు, ఇక్కడ 0 అయిపోయింది. 3 అనేది ఫ్యాక్టర్ అవుతుందో చూద్దాం. 3 2s are 6, రిమైండర్ 2 వచ్చింది. సో 3 అనేది ఫ్యాక్టర్ కాదు ఏ నెంబర్కి? 8 అనే నెంబర్కి. ఇప్పుడు మనం 4 చూద్దాం. 4 అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో. అంటే 8 చాక్లెట్స్ ఉన్నాయి, 4 మెంబర్స్ వచ్చారు. 4 మెంబర్స్ ఒక్కొక్కరికి ఎన్ని ఇవ్వచ్చు? 2 చాక్లెట్స్ ఇవ్వచ్చు. 4 2s are 8. అప్పుడు నా దగ్గర ఏం చాక్లెట్స్ లేవు. సో రిమైండర్ 0. అంటే ఫ్యాక్టర్ ఎప్పుడు అవుతుందంటే నా దగ్గర ఏం చాక్లెట్స్ లేకుండా ఉంటాయో, అంటే రిమైండర్ 0 అవుతుందో అప్పుడు ఈ నంబర్ని మనం ఫ్యాక్టర్ అంటాం. 4 into 2 ఇది ఫ్యాక్టర్, ఇది ఫ్యాక్టర్, ఇది ఫ్యాక్టర్. సిమిలర్లీ ఇప్పుడు మనం 5 6 7 చూడబడలేదు. ఎందుకంటే ఇప్పుడు 1 మెంబర్ వచ్చినప్పుడు 8 చాక్లెట్స్ ఇచ్చాం, 2 మెంబర్స్ వచ్చినప్పుడు 4 చాక్లెట్స్ ఇచ్చాం, 3కి 2 చూసాం రాలా. ఎప్పుడైతే 2 మెంబర్స్ వచ్చినప్పుడు 4 చాక్లెట్స్ ఇచ్చామో 3కి చూసాం రాలేదు. 4 మెంబర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? 2 చాక్లెట్స్. సో ఇక్కడ వరకు ఇక్కడ చూస్తున్నట్లయితే 2 into 4 వచ్చింది. 4 into 2 అని రాగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఏమవుతుందంటే దీనిపైన వస్తుంది అనమాట. 8 1s are 8. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి 2 into 4 వచ్చినప్పుడు మనకి రివర్స్గా 4 into 2 వచ్చిందో అప్పుడు మనం ఇంకా 5 6 7 చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నా కూడా ఈ ఫ్యాక్టర్స్ అవ్వవు. చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 2 into 4 రాసినప్పుడు 4 into 2 వచ్చినప్పుడు మనకి వెంటనే ఏంటంటే దానిపైన ఏవైతే ఉన్నాయో మనం అది రాసేసుకుంటే సరిపోతుంది అనమాట, ఈజీగా చెక్ చేసుకోకుండా. ఇది ఒక ట్రిక్ అనమాట. ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏమైంది? ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 1 2 4 8. ఇంకోటి చెప్పమంటారా? మనం ఇలా అయినా రాయొచ్చు, లేదా మీరు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 1 2 ఇక్కడ మళ్ళీ రివర్స్ అవుతున్నాయి కదా, 2 into 4 దాన్ని మనం ఏం రాసాం? 4 into 2 రాసాం. అలా రివర్స్ వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే ఇలా రాసుకుంటే చాలు. ఫ్యాక్టర్స్ అనేది ఏమవుతాయంటే ఇక్కడ చూడండి 1 2 4 8 ఫ్యాక్టర్స్ 1 2 4 8. రివర్స్ వచ్చినప్పుడు మనం ఇవి రాయకుండా వదిలేసి ఇలానా చూసుకోవచ్చు 1 2 4 8 అని. లేదా ప్రతి కేసులో మనం చూసుకున్న ప్రతి కేసు అబ్జర్వ్ చేసి రాసామంటే 1 into 8 2 into 4, అప్పుడు 4 into 2 వచ్చినప్పుడు వెంటనే మనం 5 6 7 చెక్ చేసుకోకుండా 8 into 1 అని రాసుకోండి. 1 2 4 8 ఫ్యాక్టర్స్ అవుతాయి. అర్థమవుతుందా? నువ్వు ఈ రెండు రివర్స్ అవుతున్నాయి కాబట్టి ఈ రిమూవ్ చేసేసి ఇలా రాసుకుంటే సరిపోద్ది ఫ్యాక్టర్స్ అని. లేదంటే 1 2 4 8 అలా అయినా రాయొచ్చు. ఫ్యాక్టర్స్లో స్పెషల్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను 8 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ రాశాను కదా ఇందాక. 1 into 8 2 into 4 4 into 2 8 into 1. మీరు ఇలా అయినా చదవచ్చు 1 2 4 8 లేదా 1 2 4 8 అని అలా అయినా చదవచ్చు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1 అనే నంబర్ వచ్చేసి ఏ దానికైనా ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఎలా అంటారా? 1 అనే నెంబర్ వచ్చేసి ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వచ్చింది ఒకరే, 1 మెంబర్ని ఇన్వైట్ చేసే బర్త్డే పార్టీకి. నా దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉంటాయి? ఏ నంబర్ ఏదైనా ఉండి 8 కానివ్వండి 9 కానివ్వండి 10 కానివ్వండి 100 కానివ్వండి 1000 కానివ్వండి ఏమైనా కానీ
ఒక్కరే వచ్చారంటే నా దగ్గర రిమైండర్ 0 రావాలి. అంటే నా దగ్గర ఏముండదు. ఒక్కరే వచ్చారంటే మొత్తం చాక్లెట్స్ అతనికి ఇచ్చేయచ్చు కదా నేను. 1 ఇంటూ 8 1 ఇంటూ 100 చాక్లెట్స్ అంటే 1 ఇంటూ 100 1000 చాక్లెట్స్ ఉన్నాయి నా దగ్గర. 1 ఇంటూ 1000 అంటే ఒకరే వచ్చారంటే 1000 చాక్లెట్స్ అతనికి ఇచ్చేస్తాను అనమాట. సో 1 అనేది ఏ నంబర్కైనా ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకోటి ఏ నంబర్కైనా అదే నంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఏ నంబర్కైనా అదే నంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటారా, సపోజ్ నా దగ్గర 100 చాక్లెట్స్ ఉన్నాయి అనుకుందాం. 100 చాక్లెట్స్ ఉన్నాయి. 100 మెంబర్స్ వచ్చారనుకుందాం. అంతే కదా. 100 ఒక్కొక్కరికి ఎన్ని ఇవ్వచ్చు? 1 చాక్లెట్. అంటే ఏ నంబర్కైనా ఆ నంబర్ గ్యారంటీగా ఒక ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 8కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 4 8. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 వచ్చేసి 1 2 4 8. చూడండి, ఏ నెంబర్కైనా లీస్ట్ అంటే చిన్న ఫ్యాక్టర్ వచ్చేసి ఏముంటుందంటే 1 ఉంటుందన్నమాట. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే అన్నిటికన్నా పెద్ద ఫ్యాక్టర్ ఏముంటుందంటే 8 ఉంటుంది అనమాట మ్యాక్సిమం. అంతే, దానికన్నా పైన ఇంకే ఫ్యాక్టర్ ఉండదు అనమాట. ఇది లాజిక్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీరు 8 తర్వాత 9 10 ఏం సాల్వ్ చేయగలరు. ఎందుకంటే సపోజ్ నా దగ్గర 8 చాక్లెట్సే ఉన్నాయి. 8 చాక్లెట్స్ వచ్చారు. 9 ఇంటూ సంథింగ్ రాయొచ్చా? 8ని రాయలేము. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 8 చాక్లెట్సే ఉన్నాయి, 9 మెంబర్స్ వచ్చారనుకోండి, నేనేమన్నా ఈక్వల్గా ఇస్తాను. నా దగ్గర 8 చాక్లెట్సే ఉంటే నేను 9 మెంబర్స్కి ఎలా ఇవ్వగలను? ఇవ్వలేను కదా. సో అప్పుడు రిమైండర్ నా దగ్గరే ఉంటాయి అనమాట. ఆ చాక్లెట్స్ అని 8 చాక్లెట్స్ 9 నేను ఇవ్వలేను కదా. 9 మెంబర్స్ ఒకటి తక్కువైంది. సో 8కి ఏ నెంబర్కైనా సరే 8 కానివ్వండి 10 కానివ్వండి ఏదైనా సరే ఆ నంబర్కి మించి ఫ్యాక్టర్ అనేది ఉండదన్నమాట. మ్యాక్సిమం అది ఆ నంబర్ ఫ్యాక్టర్ ఉంటుంది. దాని తర్వాత అతి చిన్న ఫ్యాక్టర్ వచ్చేసి 1 ఉంటుంది. ఇంకా ఏ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఆ 2 నంబర్స్ మధ్యలోనే ఉంటాయి అన్నమాట. మనం చెక్ చేసుకోవడం కోసం ఆ 2 నంబర్స్ మధ్యలోనే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సపోజ్ నేను ఇప్పుడు 15 ఇస్తున్నాను. 15కి 1 ఇంటూ 15 రాయొచ్చు. 1 అనేది దేనికన్నా ఫ్యాక్టర్. 2 చూద్దాం. 2 7s are 14 ప్లస్ 1 రిమైండర్ వస్తుంది, తీసేద్దాం. ఆ నంబర్ 2 రాదు. 3 చూద్దాం. 3 5s are 15. ఓకే. నెక్స్ట్ 4 అవుతుందా? 4 కాదు. 4 3s are 12 రిమైండర్ 3 వస్తుంది. సో 4 అనేది ఫ్యాక్టర్ కాదు. 5 అవుతుందా? 5 3s are 15. 5 3s are 15. సో 5 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు చూడండి 3 ఇంటూ 5 అంటే 3 మెంబర్స్ వచ్చినప్పుడు 5 చాక్లెట్స్, 5 మెంబర్స్ వచ్చినప్పుడు 3 చాక్లెట్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే రివర్స్ వచ్చిందో మీరు ఇంకా ఎక్కువ ఆలోచించబల్ల. 6 ఫ్యాక్టర్ అవుతుందా, 7 ఫ్యాక్టర్ అవుతుందా, 8 ఫ్యాక్టర్ అవుతుందా, 9 ఫ్యాక్టర్ అవుతుందా, 10 ఫ్యాక్టర్ అవుతుందా, అవి ఏం ఆలోచించబల్ల. 6 కాదు, 7 కాదు, 8 9 10 11 12 13 14 14 వరకు ఏ ఫ్యాక్టర్ ఉండదన్నమాట. ఆటోమేటిక్గా 3 ఇంటూ 5 రాసిన తర్వాత దీని పైన అయితే ఉందో ఇది రాస్తే సరిపోద్ది. సో 5 తర్వాత ఇంకే ఫ్యాక్టర్ లేవన్నమాట. 15 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట 15కి. ఈ మిగతా అంతా మనం చెక్ చేసుకోవాలి. ఇది ఒక ట్రిక్ లాంటిది అనమాట. ప్రైమ్ నంబర్, కాంపోజిట్ నంబర్ అంటే ఏదో చూద్దాం. ప్రైమ్ నంబర్, అసలు ప్రైమ్ నంబర్ అంటే ఏంటంటే ద నంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏదో కాదు, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాం కదా. 1 అనేది ఏ నెంబర్కైనా ఫ్యాక్టరు, అదే నంబరు ఏ నెంబర్ అయితే తీసుకున్నామో అదే నంబరు అది కూడా ఫ్యాక్టరు. ఆ 2 ఫ్యాక్టర్సే ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ద నంబర్ విచ్ హ్యాస్ 1 and itself as factors. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దామా. 2 ఒక ఫ్యాక్టర్స్ రాస్తే ఏమొస్తుందంటే 1 ఇంటూ 2 2 ఇంటూ 1 అంతే. ఇంకా దాని గురించి రాయలేము. ఫ్యాక్టర్స్ ఏమని చెప్పాను నేను, 1 అనేది ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ అవుతుంది అది. నెక్స్ట్ ఏ నంబర్ రాస్తామో ఆ నంబర్ గ్యారంటీగా ఫ్యాక్టర్ అవుతుంది. ఈ రెండు అలా ఏ నంబర్కి అయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం. 5ని ఎలా రాయొచ్చు? 1
ఇంటూ 5 అని రాసాం. 2 ఇంటూ 2 ప్లస్ 1 రిమైండర్ వస్తుంది. 2 ఫ్యాక్టర్ కాదు, 3 ఫ్యాక్టర్ అవుతుందా. 3 ఇంటూ 1 ప్లస్ 2 వస్తుంది, రిమైండర్ వస్తుంది. 4 ఇంటూ 1 ప్లస్ 1 వస్తుంది, 4 కూడా కాదు, 1 2 రాదు, 3 రాదు, 4 రాదు ఫ్యాక్టర్. నెక్స్ట్ 1 ఇంటూ 5 తర్వాత 5 ఇంటూ 1, 5 తర్వాత మనం చెక్ చేసుకోవాలి, మ్యాక్సిమం అదే నెంబర్ ఉంటుంది ఫ్యాక్టర్. చెప్పాం కదా, ఏ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందో ఆ నెంబరే అవుతుంది అనమాట ఏ ఒక నెంబర్కి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబరే అవుతుంది. ఇలాంటి నెంబర్స్ని ఏమంటాం అంటే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 2, 3, 5, 7, 11, 13, 17 ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి అన్నమాట. వీటన్నిటికి కూడా 1 నెక్స్ట్ ఆ నంబరే ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. కాంపోజిట్ నెంబర్ అంటే చూద్దాం. కాంపోజిట్ నెంబర్ అంటే ద నంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. అంటే ఇందాక మనం చూసాం కదా, 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఏ1 ఎక్స్ట్రా ఇంకొక ఫ్యాక్టర్ కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు, వాటిని ఏమంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. ద నంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఏ నెంబర్ కన్నా అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2 ఫ్యాక్టర్సే ఉన్నాయంటే అవి ప్రైమ్ నెంబర్ అవుతుంది. 2 ఫ్యాక్టర్స్ కాకుండా అంతకన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే వాటిని కాంపోజిట్ నెంబర్ అంటాం. సపోజ్ 4 తీసుకుందాం. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఇంటూ 4, 2 ఇంటూ 2, 4 ఇంటూ 1. ఇక్కడ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే 1 గ్యారెంటీగా అవుతుంది, ఇట్ సెల్ఫ్ అవుతుంది. ఈ రెండే కాకుండా ఎక్స్ట్రా ఇంకేమైనా ఫ్యాక్టర్ ఒక్కటున్నా చాలు, ఆ ఒకటి ఇక్కడ 2 అయింది. ఒక్క ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉన్నా కూడా అవి ఏమవుతాయంటే కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. సపోజ్ 8 తీసుకుందాం. 1 ఇంటూ 8, 2 ఇంటూ 4, 4 ఇంటూ 2, 8 ఇంటూ 1. సో ఇక్కడ చూసుకోండి, 1 ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎక్స్ట్రాగా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయి, అవి 2, 4. సో ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అవి కాంపోజిట్ నెంబర్స్. 2 కానీ 4 కానీ 15 కానీ ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు మనం కో ప్రైమ్స్ అంటే ఏంటో చూద్దాం. కో ప్రైమ్ నంబర్స్ అంటే ఏవో ఒక 2 నంబర్స్ తీసుకుందాం. సపోజ్ నేను తీసుకుంటుంది వచ్చేసి 2, 3 తీసుకుందాం. వీటికి ఫ్యాక్టర్స్ రాద్దాం. 1, 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఇంటూ 2. 3కి ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 3. ఈ రెండింటికి కూడా ఫ్యాక్టర్ కామన్గా ఏముంది? 1 అనేది ఉంది. ఎక్స్ట్రా ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు కదా. ఏ నెంబర్స్కి అయితే 1 తప్ప ఇంకేవి కూడా కామన్ ఫ్యాక్టర్గా ఉంటాయి. కామన్ ఫ్యాక్టర్ అంటే రెండిట్లో ఒకేలాగా ఒకే ఫ్యాక్టర్ ఉండడం అనమాట, వాటిని కామన్ ఫ్యాక్టర్ అంటాం. 1 కాకుండా ఇంకేవి కూడా ఫ్యాక్టర్స్ కావట్లేదు కాబట్టి కామన్గా ఈ రెండింటిని ఏమంటాం అంటే కో ప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్సే ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ 2 ప్రైమ్స్ ఉన్నాయి, ఒక ప్రైమ్ ఒక కాంపోజిట్ కూడా ఉండొచ్చు. సపోజ్ చూద్దాం, ఒక ప్రైమ్ వచ్చేసి 3 అనుకుందాం. 4 అనేది కాంపోజిట్ నెంబర్. 3కి ప్రైమ్ 3కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఇంటూ 3 లేదా 3 ఇంటూ 1. 4కి 1 ఇంటూ 4, 2 ఇంటూ 2, 4 ఇంటూ 1. కామన్ ఫ్యాక్టర్స్ చూడండి, వీటి ఫ్యాక్టర్స్ 1, 3, వీటి ఫ్యాక్టర్స్ 1, 2, 4. కామన్గా ఏమున్నాయా? ఏ నెంబర్స్ ఉన్నాయి? 1 ఒకటే ఉంది. సో ఈ 2 నెంబర్స్ ఏమంటారు అంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. 2 ప్రైమ్ నెంబర్లు అయినా ఉండొచ్చు, ఒక ప్రైమ్ ఇది కాంపోజిటే కదా, ఎక్స్ట్రా ఉంది కదా, కాంపోజిట్ అయి ఉండొచ్చు. 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు కో ప్రైమ్స్ అవుతాయి అనమాట. అవి ఎలానో చూపిస్తాను చూడండి. సపోజ్ నేను తీసుకుంటుంది వచ్చేసి 8, 15. 8కి ఫ్యాక్టర్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఏమని? 1, 2, 4, 8. ఇవి కాంపోజిట్ నెంబరే కదా, ఎందుకంటే 2 ఫ్యాక్టర్స్ మించి ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. 15 చూద్దాం. 1, 3, 5, 15. ఇది కూడా కాంపోజిట్ నెంబరే కదా. సో కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఇక్కడ చూడండి, కామన్గా ఏమున్నాయి ఫ్యాక్టర్స్? 1 తప్ప ఏం లేదు. సో ఈ 2 కూడా కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి.
ఇప్పుడు మల్టిపుల్స్ అంటే ఏందో చూద్దాం. మల్టిపుల్స్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు అలా టేబుల్స్ చదువుంటారు కదా, ఆ టేబుల్స్నే మల్టిపుల్స్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 3 రాయమన్నాను. మల్టిపుల్స్ ఆఫ్ ఇప్పుడు మనం మల్టిపుల్స్ అంటే ఏదో చూద్దాం. మల్టిపుల్స్ అంటే ఏందో కాదు, మనం ఆల్రెడీ టేబుల్స్ చదువుంటాం కదా, ఆ టేబుల్సే మల్టిపుల్స్ అనమాట. సపోజ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అని అడిగాను, అప్పుడు మీరేం రాస్తారు? 3 1s ఆర్ 3, 3 2s ఆర్ 6, 3 3s ఆర్ 9, 3 4s ఆర్ 12 అండ్ సో ఆన్ వస్తాయి. సిమిలర్లీ మల్టిపుల్స్ ఆఫ్ నేను 5 అడిగాను, 5 మల్టిపుల్స్ ఏంది? 5 1s ఆర్ 5, 5 2s ఆర్ 10, 5 3s ఆర్ 15, 5 4s ఆర్ 20, 5 5s ఆర్ 25 అండ్ సో ఆన్. మల్టిపుల్ అంటే ఇదే అన్నమాట. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్లో మీకు ఆల్రెడీ చెప్పుకున్నా, టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్ ఉంటాయని చెప్పి. ఎప్పుడెప్పుడు అవుతాయో చెప్తానన్నాం కదా ప్రైమ్ నెంబర్స్ చదివిన తర్వాత. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎందుకు కొన్ని రేషనల్ నెంబర్స్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి, కొన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయో చూద్దాం. సపోజ్ కండిషన్స్ ఏం కావాలంటే ఫస్ట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ బి కో ప్రైమ్స్ అనమాట. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, ఈ రెండు కూడా కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఒకవేళ కో ప్రైమ్స్ అవ్వకపోయి ఉంటే అప్పుడు ఏం చేయాలి అని క్వశ్చన్ వస్తే చూడండి. సపోజ్ 15/10, 15/10 కో ప్రైమ్స్ అంటే కావు, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది, నెక్స్ట్ 5 కూడా ఉందన్నమాట. సో ఆ 5ని మనం క్యాన్సిల్ చేస్తాం. 5 2s ఆర్ 10, 5 3s ఆర్ 15. అప్పుడు ఏమొస్తుందంటే ఆ రేషనల్ నెంబరు 3/2 అని వస్తుంది. ఇవి కో ప్రైమ్స్ అనమాట. సో అలా రాసుకోవాలి. కో ప్రైమ్స్ కాకపోతే కో ప్రైమ్స్లోకి తెచ్చుకొని రాసుకోవాలి. కో ప్రైమ్స్ అయిపోయిన తర్వాత సపోజ్ మనం డినామినేటర్స్ చెక్ చేస్తాం. డినామినేటర్స్ వచ్చేసి ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m ఇంటూ 5n ఉంటే అవి టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, 2m ఇంటూ 5mలో ఉండాలన్న 2 ఓకే, 2 2 ఉంది, ఇంటూ 5 ఏం లేకపోతే 5 అనుకోండి. 5 ఎంత? 1. 2 ఇంటూ 0, 2 ఇంటూ 1 అవుతుంది అనమాట, అంత 2 అవుతుంది. సో ఇది ఈ ఫామ్లోనే ఉంది. సపోజ్ 10 చూద్దాం. 10 వచ్చేసి 2 ఇంటూ 5, 2m ప్లస్లో 1 ఉంది, n ప్లస్లో 1 ఉంది. సో 2 ఇంటూ 5 ఆ ఫామ్లోనే ఉంది. ఇది చూసుకుందాం. 6 చూసినట్లయితే 2 ఇంటూ 3 రాస్తాం. 2m 5m ఫామ్లో ఉంది. ఆ 2m అంటే 2 ఫామ్లో ఉంది. m 1 అయితే 2m ఫామ్లో ఉంది. 5m ఫామ్లో ఉందా? లేదు. ఎప్పుడైతే ఇలా లేకుండా ఉంటుందో అంటే ఎక్స్ట్రాగా 3 అనేది వచ్చిందనమాట. ఎప్పుడైతే 2m 5m ఫామ్లో లేదో అంటే ఎక్స్ట్రాగా 2 3 ఉంది కాబట్టి, లేకపోతే ఏ నెంబర్ అయినా ఏ ప్రైమ్ అయినా ఉంటే అప్పుడు అవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి. 2m 5m ఫామ్లో ఉంటే గ్యారెంటీగా అవి టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. సపోజ్ చూద్దాం. మనం ఇప్పుడు 7/2 చూద్దాం. 2 3s ఆర్ 6, రిమైండర్ వచ్చేసి 1. అప్పుడు రిమైండర్ 1 వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? పాయింట్ డెసిమల్ పెట్టేసి 0 రాసుకుంటాం. 2 5s ఆర్ 10. సో అప్పుడు ఏమవుతుంది? 7/2 ఎంత? 3.5. సో ఇది టెర్మినేటింగ్ డెసిమల్. 19/10 చూద్దాం. 19/10, 10 1s ఆర్ 10, 9 వచ్చింది, పాయింట్ తీసుకున్నా 0. 10 9s ఆర్ 90. ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్. సో టెర్మినేటింగ్ డెసిమల్ కావాలంటే మనకి 2m లేదా 5n ఫామ్లో ఉండాలి. 2 ఎంతైనా ఉండొచ్చు. 2 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఎంతైనా ఉండొచ్చు. 5 లేకపోయినా నో ప్రాబ్లం. 5 ఉందనుకోండి, 5 ఎంత? 1. లేదా ఒట్టి 2m ఫామ్లో ఉన్నా ఓకే, 5n ఫామ్లో ఉన్నా కూడా ఓకే. కాకపోతే ఎక్స్ట్రాగా 3 కానీ 7 కానీ 9 కానీ అలాంటివి రాకూడదు అనమాట. ఇందాక మనం చూసాం. ఇప్పుడు 7/6 ఉంది చూడండి. 6ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3. 2m ఫామ్లో ఉంది, 5 లేదు, ఓకే తీసేద్దాం.
ఎక్స్ట్రా 3 అనేది ఉంది. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది నాన్ టర్మినేట్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సపోజ్ 6 వన్స్ ఆర్ 6, ఓకే. నెక్స్ట్ 1 వచ్చింది, పాయింట్ పెట్టా 0. 6 వన్స్ ఆర్ 6, 4 వచ్చింది 0. 6 6 ఆర్ 36, మళ్ళీ 4 వచ్చింది, మళ్ళీ 6 6 ఆర్ 36, అక్కడ 4 వస్తాను అంటే 7/6 వాల్యూ వచ్చేసి 1.16666. రిమైండర్ కూడా ఆగకుండా 4 అని వస్తుంది. సో ఇవేంది నాన్ టెర్మినేటింగ్ అంటే ఆగట్లేదు, నాన్ టెర్మినేటింగ్ ఆగట్లేదు. 6 అనేది రిపీట్ అవుతుంది, 1.16 బార్ అనమాట. ఇవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఎగ్జాంపుల్ 10/3 కూడా అంతే. 10/3 చూడండి, డినామినేటర్ 2 పవర్ m 5 పవర్ m ఫామ్లో ఉందా? లేదు, 3లో ఉంది, 3 పవర్ 1లో ఉంది. సో అప్పుడు ఏం చేస్తామంటే 10/3 చూడండి, 3 3s are 9, 1 వచ్చింది, పాయింట్ పెట్టుకున్నాం 0. 3 3s are 9, మళ్ళీ 1 వచ్చింది, మళ్ళీ 3 3s are 9. సో 3.3 బార్ అని వస్తుంది. రిమైండర్ కూడా ఆగదనమాట, 1 1 1 1 1 1 వస్తూనే ఉంది. క్వశ్చన్ కూడా ఆగట్లేదు, 3.3333 వస్తుంది, 3.3 బార్. సో ఈ ప్రైమ్ నంబర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థం ఉంటుంది ఏవి టెర్మినేటింగ్ డెసిమల్స్, ఏవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్లో. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్ ఉంది కదా, మన ఫింగర్ ప్రింట్ వచ్చేసి దేవుడు మనకు ఎలా ఇచ్చాడంటే ఎవరికన్నా సరే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటంటే ఏ కాంపోజిట్ నెంబర్నైనా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయొచ్చు అనమాట. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే ఏ కాంపోజిట్ నెంబర్ అయినా, సపోజ్ 4 తీసుకుందాం, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయచ్చు. చూడండి, 2 అనే ప్రైమ్ నెంబర్, 2 × 2. 6 కాంపోజిట్ నెంబర్, 2 × 3 రాయొచ్చు. 8 2 × 2 × 2 రాయొచ్చు. అలానే 9 3 × 3 10, 2 × 5 రాయొచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ చూడండి, 2 × 5 అన్నప్పుడు 5 కూడా ప్రైమే, 2 కూడా ప్రైమే, 3 ప్రైమే. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయొచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే యూనిక్ అనమాట. ప్రపంచంలో మనకి ఎక్కడ చూసినా సపోజ్ ఎవరి ఫింగర్ ప్రింట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అనమాట. ఈ మన ఫింగర్ ప్రింట్ ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు. అలానే ఇప్పుడు 2 × 2 అని ఉందనుకో, ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 × 2 అంటే 2 2ని మల్టిప్లై చేస్తే వచ్చేది 4. ఇంకేది కాదనమాట, 4 వస్తుంది. అది యూనిక్ అంటే దాని మీనింగ్ అది. అంటే సపరేట్గా ఎవరిది థంబ్ ప్రింట్ వాళ్ళకి ఎలానో యూనిక్ అనమాట. నా థంబ్ ప్రింట్ వేరే వాళ్ళకి మ్యాచ్ అవ్వడం అలా ఏమి ఉండదు. అలానే ప్రపంచంలో 2 × 2 ఎక్కడన్నా సరే ఎవరు రాసినా సరే కూడా 4 అనే వస్తుంది. ఇంకేం రాదనమాట, అది యూనిక్ అనమాట. 2 2స్ని మల్టిప్లై చేస్తే 4 అనే వస్తుంది. సిమిలర్లీ 3 2స్ని మల్టిప్లై చేసామంటే 8 అనే వస్తుంది. 1 2ని 1 3ని మల్టిప్లై చేస్తే ఎక్కడన్నా సరే అది 6. 6 కాకుండా ఇంకే నెంబర్ రాదనమాట. 2 × 3 అనగానే 6. 10 కూడా అంతే, ఒక 2ని ఒక 5ని మల్టిప్లై చేసామంటే అది డెఫినెట్గా 10 అని అర్థం. ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ద ఆర్డర్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. అంటే 2 × 5 అని రాసుకో, నో ప్రాబ్లం. 5 × 2 అయినా రాసుకోవచ్చు. 2 × 3 ఉంది, అలానే రాయాలని రూల్ ఏం లేదు. 3 × 2 అని కూడా రాసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఇది. అసలు అలా ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్స్గా రాస్తున్నాం. ఇప్పుడు చిన్న నెంబర్స్ కాబట్టి ఇవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పెద్ద నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి? సింపుల్, ఇది ఆల్రెడీ మీరు చదువుంటారు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు సపోజ్ 24 ఉంది, దాన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలనుకుంటే ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంది? 24ని సపోజ్ 2 12s are 24, 2 6s are 12, 2 3s are 6. ఇప్పుడు 24 ఎలా రాయొచ్చు? 2 × 2 × 2 × 3.
ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మనకి 4 పవర్ n 6 పవర్ n అలాంటి నంబర్స్ ఇస్తారనమాట. అలాంటి నంబర్స్ ఇచ్చి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో క్వశ్చన్ ఏందో చూద్దాం. కన్సిడర్ ద నంబర్స్ 4 పవర్ n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే 4 పవర్ n కన్సిడర్ చేయండి. n ఒక న్యాచురల్ నెంబర్ అనుకోండి అంటున్నారు. అంటే సపోజ్ n 1 2 3 ఏదైనా ఉండొచ్చు. సపోజ్ 4 పవర్ 1 4 పవర్ 2 4 పవర్ 3 4 పవర్ 4 అండ్ సో ఆన్ అలా వస్తాయి అన్నమాట. చెక్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 పవర్ n ఎండ్స్ విత్ ద డిజిట్ 0. ఏదో ఒక n వాల్యూ తీసుకున్నప్పుడు మనం ఇది రాస్తాం కదా, 4 పవర్ 1 4 4 స్క్వేర్ 16 4 క్యూబ్ 64 4 పవర్ 4 256 ఇలా రాసినప్పుడు ఏదో ఒక వాల్యూ ఆఫ్ n 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అండ్ సో అని ఏదన్నా అలా తీసుకున్నప్పుడు యూనిట్ డిజిట్లో 0 అనేది వస్తుందా? వస్తే ఆ n వాల్యూ ఏదో చెప్పాలి, రాకపోతే రాదని చెప్పాలి అంతే. ఏ n వాల్యూ దగ్గర కూడా 0 అనేది రాదని చెప్పాలి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 4 6 4 6 4 పవర్ 5 4 పవర్ 6 అవి కూడా 4 6 అలానే వస్తాయి. ఎక్కడ కూడా 0 అనేది రాదు. అది ఎందుకు రాదో చెప్తాను. దానికన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 4 పవర్ ఆడ్ ఉందనుకోండి, ఆడ్ నెంబర్ ఉందనుకోండి, 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఉన్నప్పుడు యూనిట్ డిజిట్లో ఎప్పుడు కూడా 4 అనేది వస్తుంది. అలా కాకుండా 4 పవర్ ఈవెన్ ఉందనుకోండి, 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 10 కానీ అలా వచ్చినప్పుడు యూనిట్ డిజిట్లో 6 అనేది వస్తుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎక్కడ కూడా 0 అనేది రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యూజ్ చేసి చెప్తాం. చూడండి, 4 పవర్ n ఉంది. 4ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలి. అదే కదా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఏంది? 2 × 2 అని రాయొచ్చు. పవర్ n మన ఆల్రెడీ తెలుసు మనకి. ఏ 2 పవర్ 2 అంటే ఏంది? 2 స్క్వేర్ పవర్ n ఉంది. ఏ స్క్వేర్ అంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది. చూడండి, ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది. దాన్ని మనం ఎలా రాస్తాం? ఏ పవర్ mn అని రాస్తాం. ఏ పవర్ m హోల్ పవర్ n ఏ పవర్ 2 పవర్ 2n అని రాస్తాం. 2 పవర్ 2n అంటే దాని మీనింగ్ ఏంది? 2 × 2 × 2 × 2 అండ్ సో ఆన్ 2n టైమ్స్ రాయాలన్నమాట. 2ని 2n టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 పవర్ 2n దాని మీనింగ్. సపోజ్ మనకి యూనిట్ డిజిట్స్లో 0 రావాలంటే మనకి అట్లీస్ట్ ఒక 2 ఒక 5 ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని 2సే, ఒక్క 5 కూడా లేదు. ఎందుకు ఒక 2 ఒక 5 ఉండాలో చెప్తాను చూడండి. సపోజ్ 2 × 3 × 7 అని రాశాను. ఇది ఒక నంబర్. ఆ నంబర్ వచ్చేసి ఏమవుతుంది? 7 2 14 14 3 42 42 అనే నంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాస్తే ఇలా వచ్చింది. సపోజ్ అలా కాకుండా మనకి ఒక 2నే ఉంది, ఒక 5 అనేది కూడా వచ్చుంటే ఏమవుతుందో చూద్దాం. 2 × 3 × 7 × 5. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 5s are ఎంత? 10. 7 3s are ఎంత? 21. 21 × 10 అన్న 10 × 21 అన్న ఒకటే. ఏ నంబర్ అయినా తీసుకొని ఇంటూ 10 చేసామంటే దాన్ని యూనిట్ డిజిట్స్లో ఏమొస్తుందంటే 21 × 10 ఏమవుతుంది? 210 అంటే 0 వస్తుంది. ఏ నంబర్ అయినా ఇంటూ 10 చేసామంటే యూనిట్ డిజిట్స్లో 0 అనేది వస్తుంది. సో 10 అనేది రావాలంటే మనకి ఏం కావాలి? ఒక 2 ఒక 5 అనేది కావాలి కంపల్సరిగా. ఇక్కడ అన్ని 2s ఉన్నాయి కాబట్టి సో ఎక్కడ కూడా యూనిట్ డిజిట్స్లో 0 అనేది రాదు. సపోజ్ ఇదే క్వశ్చన్లో మనకి 4 పవర్ n ప్లేస్లో 6 పవర్ n ఇచ్చారనుకోండి, 6 పవర్ n అప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 6 పవర్ nని మనం 6 పవర్ 1 6 పవర్ 2 6 పవర్ 3 6 పవర్ 4 6 పవర్ 1 6 6 స్క్వేర్ 36 6 క్యూబ్ 216 6 పవర్ 4 రావాలనుకోండి, 6 × 6 × 6 × 6 6 స్క్వేర్ ఎంత? 36 × 36. డైరెక్ట్ 36 స్క్వేర్ తెలిస్తే మనం 1296 అని రాయొచ్చు. లేదంటే 36 × 36 మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అండ్ సో ఆన్. ఏ నెంబర్ తీసుకున్నా ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నెంబర్ తీసుకున్నా ఇక్కడ యూనిట్ డిజిట్
6 అనే వస్తుంది. సో 6 పవర్ n ఏ ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ n ఏ వాల్యూ ఆఫ్ n తీసుకున్నా కూడా మనకి యూనిట్ డిజిట్లో 6 అనే వస్తుంది. ఇంకా ఏ నెంబర్ రాదనమాట. సో ఇప్పుడు మనకి 6 పవర్ n వాల్యూ ఏదైనా తీసుకుంటే 0 వస్తుందంటే 0 తీసుకుంటే 6 పవర్ n ప్లేస్లో ఏ వాల్యూ ఆఫ్ n తీసుకున్నా 0 అనేది రాదు. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను చూడండి. 6 పవర్ n 6ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలి అకార్డింగ్ టు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. 2 into 3 పవర్ n ఏబి హోల్ పవర్ n ఏబి హోల్ పవర్ n ఏమవుతుంది? ఏ పవర్ n ఇంటూ బి పవర్ n 2 పవర్ n ఇంటూ 3 పవర్ n అంటే 2ని n టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 అండ్ సో ఆన్ n టైమ్స్ చేయాలి ఇది. నెక్స్ట్ 3ని కూడా ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 దీన్ని కూడా n టైమ్స్ మల్టిప్లై చేయాలి. నేనేం చెప్పాను, మనకి యూనిట్ డిజిట్లో 0 రావాలంటే అట్లీస్ట్ ఒక 2 అండ్ ఒక 5 ఉండాలి. ఇక్కడ చూస్తే అన్ని 2s ఉన్నాయి, అన్ని 3s ఉన్నాయి. ఒక్క 5 అనేది మిస్ అయిందనమాట. ఒక 5 ఉంటే కనుక గ్యారంటీగా ఇది యూనిట్ డిజిట్స్లో 0 వచ్చేది. కాకపోతే ఇక్కడ 6 పవర్ nలో ఒక్క 5 కూడా లేదు, అన్ని 2s అన్ని 3s ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్లో 0 అనేది రాదు. యూనిట్ డిజిట్లో మనం ఇందాక చూసినట్లు 6 పవర్ ఎనీథింగ్ 6 పవర్ ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ n అన్ని యూనిట్ డిజిట్స్లో 6 అనేది వస్తుంది. సపోజ్ క్వశ్చన్లో 6 పవర్ n ఇంటూ 5 అనుకుందాం, ఇంటూ 5 అని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు 0 వస్తుందా లేదా అని అడిగాడు యూనిట్ డిజిట్స్లో. అప్పుడు ఏం చేద్దాం, 6 పవర్ n ఇంటూ 5 ఓకే, ఇక్కడ ఇంటూ 5 ఉంది, ఇంటూ 5 వచ్చింది. ఇక్కడ కూడా ఇంటూ 5 వస్తుంది. ఇంటూ 5 ఫస్ట్లో అయినా చేయొచ్చు, లాస్ట్లో అయినా చేయొచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 5 ఇంటూ 2 ఎంత అవుతుంది? 10. ఈ నంబర్ మనకి ఎంత అనేది అవసరం లేదు, ఎంతైనా అవనివ్వండి, అవసరం లేదు. ఇప్పుడు ఏ నంబర్ అయినా ఇంటూ 10 చేసామండి, సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా 5, 7, 8, 9, 2 ఏదైనా ఈ నంబర్ అనుకోండి, ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది? లాస్ట్ డిజిట్ 9 0 వస్తుంది. సో ఇంటూ 10 వచ్చిందంటే దీంట్లో గ్యారంటీగా 0 అనేది వస్తుంది అనమాట యూనిట్ డిజిట్. సో అప్పుడు మనం ఏ వాల్యూ ఆఫ్ n పెట్టుకున్నా, n వాల్యూ ఎంతైనా ఉండండి, 1 అవ్వండి, 2 అవ్వండి, ఏ వాల్యూ ఆఫ్ n తీసుకున్నా కూడా మనకి లాస్ట్లో 10 వస్తుంది. కాబట్టి గ్యారంటీగా 6 పవర్ n ఇంటూ 5 ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ n వచ్చేసి 0తో ఎండ్ అవుతుంది అనమాట. యూనిట్ డిజిట్స్ 0 అవుతుంది. ఇక్కడ మనం అడిగిన 6 పవర్ n ఒకటే కాబట్టి 6 పవర్ nలో చూసుకున్నట్లయితే ఒక్క 5 కూడా లేదు. కాబట్టి ఏ వాల్యూ ఆఫ్ n తీసుకున్నా కూడా, ఏ వాల్యూ ఆఫ్ n తీసుకున్నా కూడా 0తో అనేది ఎండ్ కాదనమాట. ఆ నంబర్ అన్నీ కూడా ఏ నెంబర్తో ఎండ్ అవుతుంది? 6తో ఎండ్ అవుతుంది. అది ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ వచ్చేసి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బేసిస్ మీద సమ్ అనమాట. చూడండి, ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇచ్చిన కాంపోజిట్ నంబర్స్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలంటే ఏం చెప్పాను, మనకు పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో మనకి ఇప్పుడు 140 ఇచ్చారు, 140ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాద్దాం. యూనిట్ డిజిట్స్లో 0, 2, 4, 6, 8 వచ్చిందంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2 7s are 14, 2 0s 0, మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 3s are 6, 2 5s are 10, 35 ఉంది. యూనిట్ డిజిట్స్లో 5 కనుక వచ్చిందంటే ఆటోమేటిక్గా అది 5తో డివిజిబుల్ అవుతుంది. 5 7s 35. సో ఇప్పుడు 140ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎలా రాస్తుంటే 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7, అదే 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7 ఇలా రాయాలన్నమాట. సెకండ్ సమ్ చూద్దాం. 156ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాద్దాం. యూనిట్ డిజిట్స్లో 6 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 7s are 14, 1 ఉంటుంది, 2 8s are 16, మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 3s are 6, 2 9s are 18, 39 వచ్చింది. ఇది 2తో డివిజిబుల్ అవ్వదు ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి. సో ఇప్పుడు 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ఒక ఇచ్చిన నెంబర్ని సమ్ ఆఫ్ డిజిట్స్ చేద్దాం. ఈ డిజిట్కి సమ్ చేద్దాం. 3 + 9 ఎంత? 12.
ఆ వచ్చిన నెంబర్కి మళ్ళీ సమ్ ఆఫ్ డిజిట్స్ చేద్దాం. 1 + 2 ఎంత? 3. 3 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో 3 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ తీసుకున్న నంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 3 13s ఆర్ 39. 3 1s 3 3s. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 156ని ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 3 × 13 దట్ ఈక్వల్ 2² × 3 × 13 ఇలా అనమాట. చూడండి ప్రతిదీ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లోనే ఉంది. 2 × 2 × 5 × 7, 2 × 2 × 3 × 13 అన్నీ కూడా ప్రైమ్ నంబర్సే అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ వచ్చేసి 3825 చూద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది దేంతో డివిజిబుల్ కాదు, 2తో అవ్వదు. ఇప్పుడు 3తో చూద్దాం. 3తో అవుతుందా? 3 + 8 ఎంత? 11. 11 + 2 13. 13 + 5 ఎంత? 18. 18 వచ్చింది. డిజిట్స్ మనం సమ్ చేద్దాం. 1 + 8 ఎంత? 9. 9 3తో డివిజిబుల్? అవును, 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3తో రాద్దాం. 3 1s ఆర్ 3 2s ఆర్ 2 ఉంటుంది. 7 3s ఆర్ 21. 1 ఉంటుంది. 3 5s ఆర్ 15. మళ్ళీ ఇప్పుడు చెక్ చేద్దాం 3తో డివిజిబుల్ అవుతుందో లేదో. 1 + 2 3. 3 + 7 10. 10 + 5 15. 15 డివిజిబుల్ అవుతుందా 3తో? అవుతుంది. 3 5s ఆర్ 15 కాబట్టి. సో 3తో డివిజిబుల్ అవుతుంది. 3 4s ఆర్ 3 1s ఆర్ 3 2s ఆర్ 6. 1 ఉంటుంది. 3 5s ఆర్ 15. ఇప్పుడు 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 5 + 4 9. 9 + 2 11. 11 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే యూనిట్ డిజిట్స్లో 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. 5 8s ఆర్ 40. 2 మిగిలింది. 5 5s ఆర్ 25. 85. 85 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. 5 1s ఆర్ 5. 3 ఉంది. 7 5s ఆర్ 35. 7 5s ఆర్ 35. 5 1s ఆర్ 5 వచ్చింది. ఇక్కడ 3 మిగిలింది. 5 7s ఆర్ 35. సో 5 × 17 85 అనమాట. ఇది కూడా ప్రైమ్ నెంబర్ 17 అనేది. సో 13825ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎలా రాయొచ్చు అంటే 3 × 3 × 5 × 5 × 7 లేదా 3² × 5² × 7 అలా రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 5005 ఇది ఒక స్పెషల్ నెంబర్ లాగా అనుకోండి. ఎందుకంటే 5తో ఆటోమేటిక్గా డివిజిబుల్ అవుతుందని తెలుసు. సో ఫస్ట్ 5తో రాసేద్దాం. 5 1s ఆర్ 5001. 1001 అనేది స్పెషల్ నెంబర్. 1001 అనేది ఎప్పుడు కూడా దేంతో డివిజిబుల్ అవుతుందంటే 7 × 11. దేని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయొచ్చు అంటే 7 × 11 × 13. ఇది ఎలా అంటారా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఇది 2తో కాదు, 3తో కాదు, 5తో కాదు, 7తో చెక్ చేయాలి. మనం టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం 7తో చూస్తాం. 7తో చూద్దాం. ఒకవేళ 7 1s ఆర్ 7. 3 మిగిలింది. 7 3s ఆర్ 7 4s ఆర్ 28 వస్తుంది. 7 4s ఆర్ 28. 2 ఉంది. 7 3s ఆర్ 21. 143 అని వచ్చింది. ఇప్పుడు చూద్దాం 11తో డివిజిబుల్ చేద్దాం. 11 1s ఆర్ 11. 3 మిగిలింది. 11 3s ఆర్ 33. చూసారా? 5 × 7 × 11 × 13. సో 1001ని 7 × 11 × 13గా రాస్తాం. చూడండి 13 7 × 11 ఎంత? 77. 77 × 13 ఎంత అంటే 1001. ఓకేనా? 1001ని మనం 7 × 11 × 13గా రాస్తాం. ఇప్పుడు చూడండి 5005ని ఎలా రాసాం? 5005ని 5 × 7 × 11 × 13. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? 1001 ఎలా వచ్చిందంటే 7తో చూస్తాం, తర్వాత 11తో చూస్తాం. 11తో చూసినప్పుడు మనకి 13 వచ్చింది లాస్ట్లో. నెక్స్ట్ సమ్ చూద్దాం. 7429ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలి. ఈ సమ్ చాలా చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనం ఇప్పుడుదాకా చూసిన వాటిల్లో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో స్టార్టింగ్ 2 కానీ 3 కానీ 5 కానీ అలా వచ్చాయి. ఈ సమ్కి వచ్చేసి 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ 13 దాకా రావన్నమాట. డైరెక్ట్ మనకి 17 దగ్గర వస్తుంది.
సో ఇలాంటి సమ్ ఏంటంటే ఒకసారి చూస్తే కానీ మనం కరెక్ట్గా చేయలేము. డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో అటెండ్ చేసే పని అయితే మనకి టైం టేకన్ ప్రాసెస్ అనమాట. 2తో చెక్ చేయాలి, 3, 5, 7, 11, 13 అక్కడ చెక్ చేసిన తర్వాత రాకపోతే అప్పుడు 17తో చూస్తారు. 17 4 సార్ 68, 68 తీసేస్తే 74లో 6 మిగులుతుంది, 62, 62, 73 సార్ 51, 51 తీసేస్తే 11, 62 నుంచి 51 తీసేస్తే 11, 11 వస్తుంది. 17 7s 119. ఇప్పుడు కూడా నెక్స్ట్ 2, 3, 5, 7, 11, 13, 17 కూడా రాదు ఇప్పుడు. నెక్స్ట్ 19 వస్తుంది అనమాట. 19 2s 38, 38 తీసేస్తే 43 నుంచి 5, 19 3s 57. సో 7429ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాయాలంటే 17 × 19 × 23 ఇలా రాస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ వై ఈ నెంబర్ ఇచ్చారు, కాంపోజిట్ నెంబర్స్ అన్ని ప్రూవ్ చేయాలి. మనం కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలంటే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం ఏ కాంపోజిట్ నెంబర్ అయినా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాస్తాం. సో ఇచ్చిన నెంబర్ చూద్దాం. 7 × 11 × 13 + 13, 13 కామన్ తీద్దాం. 13 కామన్ తీసి 7 × 11 + 1, 13 × 77, 7 × 11 77, 77 + 1 78. ఇప్పుడు చూద్దాం. 13 × 2 × 2 3 6, 2 9s 18, అంటే 13 × 2 × 39 అని రాయొచ్చు. 79ని 2 × 39, 39ని మనం ఎలా రాయొచ్చు? 2 × 13 × 2 13 × 2 39 ఎలా రాయొచ్చు? 3 × 13. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 × 3 × 13 × 13. చూడండి అన్నీ కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో ఉన్నాయా? సో ఏ నెంబర్ అని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో రాసామంటే అదేమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సిమిలర్లీ నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్లో 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఉంది. 5 కామన్ తీసామనుకోండి. 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1 ఉంది. 7 6 are 42, 42 × 4, 42 × 4 ఎంత? 168, 168 ఇక్కడ దాకా 168, 168 × 3 2s ఎంత? 6, 168 × 6, 168 × 6, 8 6 48, 36 + 4 40, 6 + 6 1 6 + 4 ఎంత? 10, 1008. ఇక్కడ వరకు 1008, 1008 + 1 × 5, 5 × 1009. 1009 అనేది ఒక ప్రైమ్ నెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. 1009 అనేది ప్రైమ్ నెంబర్. 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్, అంటే 5 × 1009గా రాసామన్నమాట ఈ నెంబర్ని. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం కదా. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసామంటే ఈ నెంబర్ ఏమవుతుంది? అప్పుడు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ సెకండ్ అప్లికేషన్ చూద్దాం. అవి వచ్చేసి ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్. చాలామంది టీచర్స్ ఏంటంటే డైరెక్ట్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పేస్తారు. అంతకన్నా ముందు అసలు మనం ఎల్సిఎం అంటే ఏంది, హెచ్సిఎఫ్ అంటే ఏంది, వాటి డెఫినేషన్ బట్టి అసలు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవచ్చు చూద్దాం. తరువాత బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ అదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఎలా చేయాలో తర్వాత చూద్దాం. ఫస్ట్ అసలు ఎల్సిఎం అంటే ఏంది? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనం ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకుందాం. ఒకటి వచ్చేసి 8, ఇంకోటి వచ్చేసి 10. రెండింటికి కూడా 8 10 తీసుకుందాం. ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం, 8 10కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎంలో మల్టిపుల్స్ అంటే 8 మల్టిపుల్స్ రాయాలి ఫస్ట్. 8 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40, 8 6s are 48, 8 7s are 56, 8 8s are 64, 8 9s are 72, 8 10s are 80, 8 11s are 88 and so on. అలా రాసాం. 10 మల్టిపుల్స్ చూద్దాం. 10కి వచ్చేసి 10, 10 2s are 20, 10 3s are 30, 10 4s are 40, 10 5s are 50, 10 6s are 60, 10 7s are 70, 10 8s are 80, 10 9s are 90, 10 10s are 100 and so on. ఇప్పుడు డెఫినేషన్ పరంగా చూసుకున్నట్లయితే
మల్టిపుల్స్ రాసుకుంటే కామన్ తీసుకోండి. మనకు అసలు ఏదన్నా డెఫినేషన్ అబ్రివేషన్లో చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. ఫుల్ ఫామ్ చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్, అది చూస్తేనే తెలిసిపోతుంది. మల్టిపుల్స్ రాసుకున్న తర్వాత కామన్ తీసుకోవాలి. కామన్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 40 ఉంది, ఇంకేమైనా ఉన్నాయి ముందు, ఏం లేవు. కామన్ 40 ఉంది, తర్వాత 80 ఉంది, తర్వాత 120 అనేది వస్తుంది. మనకు అదంతా అవసరం లేదు, ఫస్ట్ 2 రాసుకున్నాం కామన్ గివ్. తర్వాత చూద్దాం వాటిల్లో కామన్గా రాసిన వాటిల్లో, కామన్గా ఆల్రెడీ రాసాను కదా, కామన్గా వచ్చేసి ఏమున్నాయి, కామన్ మల్టిపుల్స్ 40, 80 ఉన్నాయి. ఆ కామన్ మల్టిపుల్స్లో కూడా లీస్ట్ చూడాలన్నమాట. లీస్ట్ అంటే తక్కువ. ఏది తక్కువ? 40 తక్కువ, 80 తక్కువ, 40 అనేది తక్కువ. సో 40 అనేది ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది. అంటే ఫస్ట్ ఏదైతే కామన్గా వస్తుందో మల్టిపుల్, ఫస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైతే వస్తుందో అదే మనకు ఎల్సిఎం అవుతుంది, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎం ఆఫ్ 8 and 10 ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 8 and 10 వచ్చేసి 40 అవుతుంది. ఓకే, 40. సిమిలర్గా ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. డెఫినేషన్ పరంగానే చూస్తే సరిపోతుంది అనమాట. మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ చేయాలి. 8 ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, మనం ఆల్రెడీ చదువుకున్నాం. 1 8s are 8, 2 4s are 8, 4 2s are 8, 3 రాదు కాబట్టి. ఇప్పుడు ఎప్పుడైతే రివర్స్ వచ్చిందో మనం ఆటోమేటిక్గా 1 2 4 8 అని రాయొచ్చు ఆటోమేటిక్గా. అలా కాకపోయినా 4 into 2 రాసిన తర్వాత దానిపైన ఉంది 1 into 8 ఉంది కదా, 8 into 1 రాసి సరిపోతుంది. 1 2 4 8 అనేవి కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. 8కి ఒక ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 4 8. దాంట్లో 10 ఫ్యాక్టర్స్ చూద్దాం. సిమిలర్లీ 1 into 10, 2 into 5, 5 into 2. ఆటోమేటిక్గా ఏమవుతుంది, 1 2 5 10 అని రాయొచ్చు, లేదా 1 2 5, ఇక్కడ ఏమవుతుంది రివర్స్ రాస్తే సరిపోతుంది 10 into 1. సో 1 1 2 5 10 అనేది 10 యొక్క ఫ్యాక్టర్స్. మనం వాటి ఫ్యాక్టర్స్ రాసేసాం. ఫ్యాక్టర్స్ రాసేసిన తర్వాత కామన్గా ఏమన్నాయి చూసుకోవాలి. కామన్గా ఏమన్నా ఫ్యాక్టర్స్ 1 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది, మిగతా కామన్గా లేవు. వాటిల్లో కూడా ఏమంటున్నారు ఇప్పుడు, హైయెస్ట్ ఏదైతే పెద్ద నంబరో, 1 పెద్ద 2 పెద్దదా, 2ఏ కదా పెద్దది. సో కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్ ఏముంది, 2. సో హెచ్సిఎఫ్ వచ్చేసి ఏమవుతుందంటే, హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 10 వచ్చేసి 2 అవుతుంది అనమాట. ఓకే, ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అకార్డింగ్ టు ది డెఫినేషన్. మనం వాటి యొక్క ఫుల్ ఫామ్లో చూసుకుంటేనే అర్థమైపోతుంది. తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడన్నా ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్, మనం తీసుకున్న ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ మనం తీసుకున్న మల్టిప్లై చేద్దాం. అంటే 8 into 10. ఓకే, అవి తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అవుతుంది అనమాట. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని రాయొచ్చు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత, 40 ఇంటూ 2. అబ్జర్వ్ చేయండి, 8 into 10 ఎంత, 80. 40 into 2 ఎంత, 80. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మాట, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ వచ్చేసి ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు చూద్దాం. అసలు ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఇప్పుడు మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే చూద్దాం. సపోజ్ నేను 2 నంబర్స్ 6 and 20 తీసుకున్నా. 6 and 20కి ఫస్ట్ మనం ఏమని చెప్పాను, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసేయాలి. 6కి 20కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 into 3 అని రాస్తాం. 20ని ఎలా రాస్తాం, 2 10s are 2 5s are, అంటే 2 into 2 into 5. దాన్ని మనం 2 square into 5 అని రాసాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంది? హెచ్సిఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ది నంబర్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు సిఎస్ అని గుర్తుపెట్టుకోండి, సి ఆర్ ఎస్. సి అంటే ఏంటంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సపోజ్ హెచ్సిఎఫ్ వచ్చేసి ఇప్పుడు కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, అది కామన్గా ఉంది. మిగతా కామన్గా ఏం లేవు కాబట్టి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏదో రాసేయండి. 2 ఉంది.
దానికి ఏం చేయాలంటే పవర్ స్మాలెస్ట్ పవర్ చూడాలి. ఇక్కడ పవర్ వచ్చేసి 2 ఉంది. ఇక్కడ ఏమీ లేదంటే ఏమని అర్థం 1 ఉన్నట్టు. సో స్మాలెస్ట్ పవర్ ఏంటి ఇక్కడ 1. సో హెచ్సిఎఫ్ వచ్చేసి ఏమవుతుంది 2 అవుతుంది. అది ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 6 and 20కి ఏంటంటే ఏం చెప్పిన ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నంబర్స్. అంటే ఏమేమి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని అన్ని రాసేయాలి. ఎల్సిఎంకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పవర్ జీ, అంటే ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ అంటే ఏంది ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్, అంటే కామన్గా కాకుండా మిగతావి కూడా రాయాలన్నమాట. కామన్గా ఏముంది 2 ఉంది రాశాను, మిగతా ఏమున్నాయి 3 ఉంది, నెక్స్ట్ 5 ఉంది. ఓకే, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసాను ఏమేమి ఉన్నాయి ఆ నంబర్స్లో. తర్వాత ఏం చేయాలి గ్రేటెస్ట్ పవర్, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 2కి 1 పెద్దదా 2 పెద్దదా, 2 అనేది పెద్దది. సో పవర్ 2 అనేది వస్తుంది. 3కి ఏం పవర్ ఉంది ఇక్కడ మ్యాక్సిమం 1 ఉంది. సో 1 అనమాట. 5కి కూడా పవర్ ఏముంది మ్యాక్సిమం 1 ఉంది. సో 1. ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుందంటే ఈ రాసుకున్న తర్వాత ఈ పవర్ జీస్లో రాసుకున్న తర్వాత అంటే ప్రొడక్ట్ చేస్తే చాలు, అంటే ఇంటూ చేస్తే చాలు. ఇదే మనకి ఎల్సిఎం. ఎల్సిఎం వచ్చేసి చూడండి 5 3s are 15, 15 4s are 60. ఎక్సర్సైజ్ 1.1లో సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ వచ్చేసి చూడండి ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నంబర్స్, వెరిఫై ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. అంటే వీటికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇచ్చిన నంబర్స్ ఒక ప్రొడక్ట్ అవుతుంది లేదా చూడాలి. చూద్దాం. 26 91. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ ఇచ్చిన నంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 1s 2 3s అంటే 2 into 13 అని వచ్చింది. 91కి చూద్దాం. 91కి 2 కానీ 3 కానీ 5 దగ్గర కాదు 7 దగ్గర. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మనకి టేబుల్స్ బాగా వస్తే ఇది ఈజీగా అయిపోతుంది అనమాట. 13 7s are 91, 13 7 అని రాయొచ్చు, 7 13 అని రాయొచ్చు. 7 1s are 7, 2 మిగులుతుంది. 9లో నుంచి 7 తీసిన తర్వాత 7 3s are 21. సో 7 into 13 అని వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. హెచ్సిఎఫ్కి వచ్చేసి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ పవర్ స్మాలెస్ట్ పవర్ ఉండాలి. ఓకేనా. ఎల్సిఎంకి వచ్చేసి ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాసి గ్రేటెస్ట్ పవర్ రాయాలి. మీరు బాగా గుర్తుపెట్టుకున్న కోసం ఎల్ఈజి లెగ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు జి అనేది గ్రేటెస్ట్ అనుకుంటే ఎస్ఐ ది స్మాలెస్ట్ అవుతుంది. ఎల్సిఎం బదులు హెచ్సిఎఫ్ అనుకోండి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు సి పవర్ ఎస్, ఎల్సిఎం ఈక్వల్ టు ఈ పవర్ జి, ఎల్ఈజి లెగ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, చూద్దాం. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇక్కడ 13 తప్ప ఇంకేం లేదు. ఓకేనా. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఏమవుతుంది కామన్ ప్రైమ్ నెంబర్ రాశాను 13, పవర్ స్మాలెస్ట్ పవర్, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. రెండింటి కంపారిజన్ అవసరం ఉందా, ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్గా 1 అని రాసి సరిపోద్ది. ఒకవేళ అక్కడ పైన తక్కువ ఉండి కింద ఎక్కువ ఉంది అనుకోండి, తక్కువ ఉన్నది రాయాల్సి వస్తుంది అంతే. 13 పవర్ 1 రాశాను. నెక్స్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఏమవుతుంది ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలి. ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆ నంబర్స్లో ఏమైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనబడితే అన్నీ రాసేయండి. 2 రాసేయండి, 7 రాసేయండి. నెక్స్ట్ రెండింటిలో కూడా 13 ఉంది కాబట్టి 13 రాసేయండి. ఓకే, తర్వాత ఏం చేయాలి గ్రేటెస్ట్ పవర్ రాయాలి. 7కి 2కి చూసుకునే 1 ఉంది గ్రేటెస్ట్ పవర్, 7కి 1 ఉంది, 13కి కూడా 2 దగ్గర 1 ఉంది కాబట్టి 7 కూడా 1 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయండి చాలు. ఇప్పుడు ఏమవుతుంది చూడండి 13 2s 26, 26 into 7, 26 into 7 7 6 42, 14 182. ఎల్సిఎం వచ్చేసి మనకి 182 అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అవుతుందో లేదు చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 26 into 91, 26 into 91 క్యాలిక్యులేట్ చేద్దాం. 26 into 91 6 2 9 6 54, 9 2 18, 18 5 9 2 18, 18 plus 5 అంటే ఎంత 23, 6 6 2 3 2 2 3 66 అని వచ్చింది. 2 3 6 6. ఓకే, అవుట్ ఆఫ్ 2 నంబర్స్ అవి వచ్చింది మనకి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 182 into 13, 182 into 13
6, 8 3 is 24. Okay, 8 3 is 24. 3 1 3, నెక్స్ట్ ప్లస్ 2 చేస్తే 5, 2 8 1, ఇక్కడ 6 6 13, 2 3 6 6, ఇక్కడ కూడా సేమ్ వచ్చింది 2 3 6 6. ఏది 13 ఇంటూ 182 కూడా 2 3 6 6. ఒకవేళ 2 నంబర్స్ ఒక ప్రోడక్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ డిఫరెంట్గా వచ్చింది అనుకోండి, అంటే అప్పుడు మీరు ఎక్కడో తప్పు చేసినాడు అనమాట. ఒకసారి చెక్ చేసుకోవాలి, అర్థమవుతుందా? ఇక్కడ కనుక మీకు ఈక్వల్గా రాలేదంటే ఇక్కడ తప్పు చేసి ఉంటారు మీరు, ఇక్కడ కనుక కరెక్ట్గా వచ్చింది అనుకోండి నో ప్రాబ్లం. ఇక్కడ కనుక ఏమైనా తప్పు వచ్చి అనుకోండి, ఈక్వల్ కాకుండా వేరేగా వచ్చింది అనుకోండి, ఒకసారి మీరు కరెక్ట్గా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇంకోసారి, అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో లేదనేసి. ఓకే, నెక్స్ట్ 510కి 92 చూద్దాం. 510కి 92, 510కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుందంటే 2 2s 2 5s 10, 2 5s 10, 5 టేబుల్ యూనిట్ డిజిట్ 5 ఉందంటే 5తో గ్యారెంటీ డివిజిబుల్ అవుతుంది. 5 1s 5 5s 5 1s. 51 ఉంది, 51 టేబుల్స్ రావాలి. 17 3s are 51, సింపుల్ అది. 3 7 is 51. ఓకే, 3 1s 3 పోతుంది, 5 - 3 అంతా 2 మిగులుతుంది. ఆ 2 ఇక్కడ రాసుకోండి, అంటే 21 అన్నట్టు. 7 3s are 21. ఓకే, అలా రాయొచ్చు. 2 × 3 × 5 × 17. ఓకే, నెక్స్ట్ 92 చూద్దాం. 92ని ఎలా రాయొచ్చు అంటే 2 4s 8, 1 ఉంటుంది, 2 6 are 12, 2 2s 2 3s, అంటే 2² × 23 అని రాయొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ చూసుకోండి 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. ఓకే, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఏమన్నా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది, అది రాసేయండి ముందు. అది రాసేసా. పవర్ స్మాలెస్ట్ పవర్ ఉండాలి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ పవర్ స్మాలెస్ట్ పవర్ ఉండాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 1 పెద్ద 2 పెద్దదా అంటే 2 పెద్దది అవుతుంది. ఏ చిన్నది కావాలి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే? చిన్నది. 1 చిన్నదా 2 చిన్నదా? 1 చిన్నది, సో 1 అనేది రాశాను. ఇప్పుడు ఎల్సిఎంకి వచ్చేసి చూడండి, ఎల్సిఎంకి ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయండి, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. 2 రాశాను, 3 రాశాను, 5 రాశాను, 17 రాశాను, 23 కూడా రాశాను. అన్నీ రాసేసిన తర్వాత గ్రేటెస్ట్ పవర్ అంటే పెద్దది కావాలి. ఇప్పుడు 1 పెద్దదా 2 పెద్దదా? ఇక్కడ 2 పెద్దది, సో 2 రాశాను. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అన్నింటిలో కూడా 1 ఉంది. వీటి యొక్క ప్రోడక్ట్ చేసే చాలు. ఓకేనా? 4 3s 12, 12 5s 60, 17 × 60 అలా రాయొచ్చు. 17 × 6 × 10 రాయొచ్చు. 17 6 are ఎంత? మీకు రాకపోతే ఇలా చేసుకోండి. 7 6 are 42, 6 102. యాక్చువల్గా ఈజీగా రాసేయచ్చు 102 అని చెప్పేసి. 102 × 10 1020, 1020 × 23, 1020 × 23. 0తో తర్వాత మల్టిప్లై చేద్దాం ఇంటూ 10 అని. ఓకేనా? 102 × 23 చేద్దాం. 6 0 3 4 0 2. ఇక్కడ చూసుకోండి, 6 4 3 2. 1020 అన్న కదా, ఇంటూ 10 ఉన్నట్టు ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఇంటూ 10 చేద్దాం, అంటే 2 3 4 6 0 వచ్చింది. ఎల్సిఎం అంత పెద్ద వాల్యూ వచ్చింది. ఎంత? 2 3 4 6 0, ఇంత వాల్యూ అనమాట ఎల్సిఎం. ఇప్పుడు మీరు చెక్ చేయండి, ఇది హోంవర్క్ కింద తీసుకోండి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అవుతాం లేదా చెక్ చేయండి. ఓకేనా? చేయొచ్చు, నేను చేయమన్నా చేసేస్తాను చూడండి ఈజీగా. ఇది ఇంటూ ఇది చేద్దాం. 2 3 4 6 × 2 12 8 9 6 4 4 6 9 2 0. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వచ్చేసి 4 6 9 2 0 వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ వస్తాం లేదా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 51 × 92 ఇంటూ 10 తర్వాత చేద్దాం. 2 10 వచ్చింది. 9 9 5 45, 4 6 9 2. 5 10 కదా, 5 10 కాబట్టి ఇంటూ 10 ఉంది కదా ఇక్కడ. మనం 51 × 92 ఒకటే చేసాం, ఇంటూ 10 చేద్దాం ఇప్పుడు లాస్ట్లో. 4 6 9 2 0 ఈక్వల్ వచ్చిందా? అది ఇట్లా పెద్ద వాల్యూస్ వచ్చాయి అనమాట. ఇది ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నంబర్స్. గివెన్ నంబర్స్ 5 10 ×
92. ఓకే, థర్డ్ సమ్ వచ్చేసి ఇచ్చిన నంబర్స్ వచ్చేసి 3, 3, 6 అండ్ 54. వీటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3, 3, 6కి వచ్చేసి 3 1s are 3 1s are 3 2s are 6, 2 5s are 10, 1 ఉంటుంది, 2 6 are 12, 2 2s are 4, 1 ఉంటుంది, 2 8s are 16, 2 1s are 2 4s are 2 1 and 2 7s are 14. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేసి 2 power 4 into 3 into 7. ఓకే, ఇప్పుడు మనకి 54కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. 54ని మనం ఎలా రాయొచ్చు? 2 2s are 1 ఉంటుంది, 2 7s are 14, 9 3s are 27, 3 3s are 9. ఓకే, చూసుకున్నట్లయితే 2 into 3 క్యూబ్ అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ వచ్చేసి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ చూడాలి. 2 అనేది కామన్ ప్రైమే, ఇక్కడ 2 అనేది ఉంది, 3 కామన్గా ఉంది, ఇంకా అంతే 6 ఉండే ఉంది. హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ వచ్చేసి 2 కామన్గా ఉంది, 3 కామన్గా రాశాను. తర్వాత ఏం చేయాలి? స్మాలెస్ట్ పవర్ చూడాలి. స్మాలెస్ట్ పవర్ 2కి ఇక్కడ ఏముంది? ఇక్కడైతే 1 ఉంది, ఇక్కడైతే 4 ఉంది. ఏది చిన్నది? 1 అనేది చిన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే 3కి 3 ఉంది, ఇక్కడైతే 1 ఉంది. ఏది చిన్నది? 1 చిన్నది. సో 2 into 3 6. ఓకేనా, ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం వచ్చేసి ఏమంటే ఇచ్చిన నంబర్స్ అన్ని రాసుకోండి. 2 into 2 3 7 అవచ్చు. వాటి తర్వాత ఏం చేయాలి? గ్రేటెస్ట్ పవర్ అంటే ఏది? 1 పెద్దదా 4 పెద్దదా? 4 పెద్దది. సో ఇక్కడ 2 power 4 ఉన్నట్టు. 3 పెద్దదా 1 పెద్దదా? ఇక్కడ 3 పెద్దది పవర్స్. 7కి 1 ఉన్నట్టు. అంటే 2 power 4 into 3 cube into 7. 2 power 4 into 3 cube into 7. ఓకేనా, 2 power 4 అంటే ఎంత? 16. 3 cube అంటే ఎంత? 27 into 7. 27 into 7 చూద్దాం. 27 into 7, 7 7s 49, 7 2s 14, 189 వచ్చింది. ఓకేనా, 189. 189 into 16 చూద్దాం. 9 6 54, 8 6 48, 48 plus 5 ఎంత? 53. ఓకేనా, 53. 6 plus 5 ఎంత? 11. 9 8 1 అలానే ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. 4 9 ఉంది, 9 plus 3 12, 8 plus 2 10, 3024. ఎల్సిఎం వచ్చేసి 3024. హెచ్సిఎఫ్ వచ్చేసి 6. ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాల్సిందంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్, ఈ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ టు 3024 into 6 అని ప్రూవ్ చేయాలి. ఇది మీరు హోంవర్క్ కింద కన్సిడర్ చేయండి. ఓకేనా, ఎక్సర్సైజ్ 1.1లో థర్డ్ సమ్, ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో మనకి ఇచ్చిన నంబర్స్ ఇవి, వాటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 6 2 3s, 2 into 2 2 square into 3. 15కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజీగా రాసుకోవచ్చు. 3 into 5, 3 5s are 15. 21కి 3 7s 21. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ కామన్. హెచ్సిఎఫ్ అనగానే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టి రాసుకోవాలి. 3 అనేది కామన్గా ఉంది, 3 అనేది కామన్గా ఉంది మూడిట్లో కూడా. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? కామన్ ప్రైమ్ నెంబర్ రాశాను. పవర్ స్మాలెస్ట్ పవర్ ఉండాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 అనేది అన్ని దగ్గర కామన్గా ఉంది కాబట్టి 1. అలా 1 కాకుండా ఒక దగ్గర 1 కానీ, ఒక దగ్గర 5 కానీ, ఒక దగ్గర 2 కానీ ఉందనుకోండి, స్మాలెస్ట్ రాయాలి హెచ్సిఎఫ్కి. ఏది స్మాలెస్ట్ అవుతుంది? 1
2 5లో 1 అనేది రాయాల్సి వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఎల్సిఎంకి ఏం చెప్పాను, ప్రతి ఒక్క ఫ్యాక్టర్ రాయాలి. ఇక్కడ కామన్తో పాటు మిగతా కూడా రాయాలన్నమాట. ప్రతి ఒక్క ఫ్యాక్టర్ రాయాలి. నంబర్స్లో ఏవైతే కనబడుతున్నాయో 2 కనపడింది రాసా, 3 అనేది అన్నింటిలో కూడా రాసేసాను, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ 5, నెక్స్ట్ 7 రాసేసిన తర్వాత ఇప్పుడు గ్రేటెస్ట్ పవర్ 2కి గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ 2 ఉంది. అంతకుమించి ఎక్కడ కూడా 2 కన్నా ఎక్కువ 2కి పవర్లో 2కి మించి ఎక్కడ లేదు. సో 2, 3కి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ చూసినా 1 ఉంది కాబట్టి 1, 5కి కూడా 1 ఉంది, 7కి కూడా 1. వీడేం చేయాలి, జస్ట్ ప్రోడక్ట్ చేయాలి. ఇంటూ 4 3 is 12, 12 5 60, 67 420. ఓకేనా. హెచ్సిఎఫ్ వచ్చేసి 3, ఎల్సిఎం వచ్చేసి 420. ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఆల్రెడీ చదివాం ప్రొడక్ట్ ఆఫ్ 2 గివెన్ నంబర్స్. అంటే మనకి ఇచ్చిన 2 నంబర్స్ ఇచ్చినప్పుడు సపోజ్ ఆ నంబర్స్ నేను ఏ కమా బి అనుకోండి. ఇందాక మనం చూసాం కదా ఎగ్జాంపుల్, మనం ఎక్సైజ్ 1.1లో సెకండ్ సమ్ చూసాం కదా, అప్పుడు అన్నీ కూడా 2 నంబర్సే ఇచ్చారు. అవి దేనికి ఈక్వల్ అన్నాను, ప్రొడక్ట్ ఆఫ్ 2 గివెన్ నంబర్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అన్నాను. ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ అంటే ఏ కమా బి. 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 గివెన్ నంబర్స్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని ఇది ఆల్రెడీ చెప్పున్నాను. ఇప్పుడు మనం 3 నంబర్స్కి అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఈ రూల్ వ్యాలిడ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి 12 15s ఎంత, 180. ఇది మీరు సైడ్ మల్టిప్లికేషన్ కూడా చేసి చూడొచ్చు. 180 × 21, 18 × 10, 180 నేను అలా రాసుకున్నా, ఇంటూ 21, 21 × 18 చూడండి, 8 16 1 2 8 7 3 7 8 0 అని వచ్చింది. 180 × 21 అంటే ప్రోడక్ట్ ఆఫ్ 3 నంబర్స్. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, ప్రోడక్ట్ ఆఫ్ 3 నంబర్స్. ఆ నంబర్స్ నేనేం తీసుకున్నాను ఇక్కడ, 12 15 21. ఎంత వచ్చింది నాకు వాటి ప్రోడక్ట్, 3780 అని వచ్చింది. ఓకేనా. ప్రోడక్ట్ ఆఫ్ ఈ 3 నంబర్స్కే కదా మనం కనుక్కుంది ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత, వాటి ప్రోడక్ట్ చూద్దాం. 420 × 3, 420 × 3 ఏమవుతుంది, 420 × 3 ఏమవుతుందంటే 6, 1260 అని వచ్చింది. 1260 ఏంది ఇది, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఒక ప్రోడక్ట్ ఏ నంబర్స్కి, ఈ నంబర్స్కి 12 15 21, ఎల్సిఎం ఆఫ్ 12 15 21 ఈ నంబర్స్కే కదా మనం క్యాలిక్యులేట్ చేసింది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇందాక మనం 2 నంబర్స్ ఒక ప్రోడక్ట్ ఈక్వల్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని చెప్పాను. 3 నంబర్స్కి 1260, 3 నంబర్స్కి అవుతుందా, ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ కాదు. ఇది చాలా చాలా ఈక్వల్ కాదనమాట. 2 నంబర్స్ ఉన్నప్పుడే వ్యాలిడ్ అవుతుంది ఇది. 2 నంబర్స్కి మించి 3 కానీ 4 కానీ 5 కానీ వచ్చినప్పుడు ఇది నాట్ ఈక్వల్ అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ 3 నంబర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్, ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది టీచర్స్ కూడా జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటారు. అప్పుడు దానివల్ల ఏమనుకున్నారంటే చాలామంది స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి అది ఎన్ని నంబర్స్కైనా ఉండొచ్చు, 3 నంబర్స్ ఇచ్చినప్పుడు కూడా వ్యాలిడ్ అవుతుంది అని అనుకుంటారు. సో 3 నంబర్స్ ఇచ్చినప్పుడు ఇది వ్యాలిడ్ కాదు, ఓన్లీ 2 నంబర్స్ ఇచ్చినప్పుడే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పని, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన నంబర్స్ వచ్చేసి 17 23 29. 17 23 29 అబ్జర్వ్ చేసినట్లయితే ఆ 3 నంబర్స్ కూడా ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంది, నంబర్ విచ్ హ్యావింగ్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫ్యాక్టర్స్. వీటికి ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, వీటికి ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, వీటికి ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంది, 29కి 29 ఉంటుంది ఫ్యాక్టర్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమున్నాయి, 1 1 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది,
1. ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఏం చెప్పాను, ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ కూడా రాయాలి. 17 రాశాను, 23 రాశాను, 29 రాశాను. పవర్స్ ఏమున్నాయి? హైయెస్ట్ పవర్ పెద్దానికి కూడా 1 ఉంది, అంతకుమించి ఏం లేదు. దాని తర్వాత ఏం చేయాలి? ప్రోడక్ట్ చేయాలి. ఈ ప్రోడక్ట్ ఒక వాల్యూ మనకి ఎల్సిఎం వస్తుంది అనమాట. ఓకేనా? ఇది మీకు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను. కోప్రైమ్ నంబర్స్కి ఫ్యాక్టర్ కామన్గా ఏముంటాయి? ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది, అది కూడా 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఆ నంబర్స్ని ఏమంటాం? కోప్రైమ్ నంబర్స్ అంటాం. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఆ నంబర్స్ని ఏమంటామంటే దెన్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కోప్రైమ్స్. హెచ్సిఎఫ్ కనుక 1 అయితే కోప్రైమ్ నంబర్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ 1 అనేది ఒకటే కామన్ ఫ్యాక్టర్ వచ్చింది, ఇంకేవి కూడా కామన్ ఫ్యాక్టర్గా రాలేదు. సిమిలర్లీ 8, 9, 25 ఇది ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. 8ని 2 క్యూబ్ అని రాస్తాం, 9ని 3 స్క్వేర్ అని రాస్తాం, 5ని 25ని 5 స్క్వేర్ అని రాస్తాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా కామన్ ప్రైమ్ ఏది రావట్లేదు. అలాంటప్పుడు హెచ్సిఎఫ్ ఎలా రాయాలి? ఇందాకట్లానే అనమాట. హెచ్సిఎఫ్ ఎలా రాయాలి? ఒకటి మీరు బేసిక్ డెఫినేషన్గా వెళ్ళండి, లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చూసినప్పుడు 2 క్యూబ్ 3 స్క్వేర్ 9 వచ్చింది, 5 స్క్వేర్ ఏమీ లేనప్పుడు ఇక్కడ ఏమున్నట్టు? ఇంటూ 1. 2 క్యూబ్ ఇంటూ 1 ఎంత? 2 క్యూబే. ఇక్కడ ఇంటూ 1 ఉన్నట్టే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ప్రతి దగ్గర చూస్తే నేనేం చెప్పాను, మనకి ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాస్తున్నప్పుడు ఏది కూడా కామన్గా లేదనుకోండి, ఏ ప్రైమ్ కూడా కామన్గా రావట్లేదు అనుకోండి, హెచ్సిఎఫ్ ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. అది ఎందుకంటారా? నేనేం చెప్పాను, ఏ నెంబర్కైనా సరే 1 అనేది మాత్రం ఫ్యాక్టర్ ఉండాల్సిందే. మనం ఈ ప్రైమ్ నెంబర్స్లో చూసుకున్నాం, ఏది కానప్పుడు నేనేం చెప్పాను, లీస్ట్ కండిషన్ ఏమొస్తుంది? 1 అనేది అన్నిటికీ ఫ్యాక్టర్ అంటున్నా. మిగతా అన్ని ఏది కానప్పుడు మనకు 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది కదా ప్రతిదానికి. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా 1 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 8 చాక్లెట్స్ ఉన్నాయి, ఒక్కరే వచ్చారు. ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుని చాక్లెట్స్ ఎగ్జాంపుల్, ఒక్కరే వచ్చారంటే నేనేం చేస్తాను? చాక్లెట్స్ అన్ని అతనికి ఇచ్చేస్తాను. అప్పుడు 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, 8 అనేది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇక్కడ 1 అనేది ఫ్యాక్టర్ అయింది ప్రతిదానికి. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పాను, ప్రతి ఒక్క ప్రైమ్ నెంబర్ రాయండి. ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఏమున్నాయి? 2, 3, 5 రాశాను. రాసిన తర్వాత వాటి యొక్క హైయెస్ట్ పవర్ ఇక్కడ 2కి 3 ఉంది, 3కి 2 ఉంది, 5కి 2 ఉంది. ప్రోడక్ట్ చేయండి అంతే. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 5 స్క్వేర్ 25. 25 ఇంటూ 8 క్యాల్కులేట్ చేసుకుంటే 200 వస్తుంది. 200 ఇంటూ 9 ఏమవుతుంది? 1800 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం చూసుకున్నట్లయితే 1800, హెచ్సిఎఫ్ వచ్చేసి 1. ఇందాక చెప్పినట్టు హెచ్సిఎఫ్ 1 అయిందంటే దాని అర్థం ఈ నంబర్స్ కోప్రైమ్ నంబర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అదే చెప్పింది. హెచ్సిఎఫ్ కనుక మనకి ఏది కూడా కామన్ ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్ రావట్లేదంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటూ 1 అని రాసుకోండి. ఏ నెంబర్ అయినా రాయొచ్చు కదా. అప్పుడు చూసుకున్నట్లయితే 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. మీకు హెచ్సిఎఫ్ అనేది ఏది కూడా ప్రైమ్ నెంబర్ రానప్పుడు ఆటోమేటిక్గా హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకు అవుతుందంటే చెప్పాను ఆల్రెడీ, ఏ నెంబర్కైనా 1 అనేది ఫ్యాక్టర్ ఉంటుంది. సపోజ్ చూసుకోండి, ఇప్పుడు 8కి ఫ్యాక్టర్స్ రాయండి. 1, 2, 4, 8 అవేనా ఫ్యాక్టర్స్? ఓకే, డెఫినేషన్ పరంగా చూద్దాం. 9కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 9 సార్ 9 అని రాశాను, 3 3 సార్ 9 అని రాశాను, 1 3 9. 25 ఫ్యాక్టర్స్ ఏం రాస్తాను? 25 ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 25, 5 ఇంటూ 5 అంతే రాయగలరు, ఇంకేం రాయలేదు. మీకు ఆల్రెడీ చెప్పా 1 అనే నెంబర్ దేనికన్నా ఫ్యాక్టర్ అవుతుందని చెప్పా. సో 1 5 25 ఇలానా చూసుకోండి. దేనికన్నా 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. మీకు మిగతా ఏమి కూడా రావట్లేదు, 1 అనేదే కామన్గా ఉంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఇప్పుడు 1. ఇవి కాకుండా ఇంకేమన్నా కామన్ వచ్చాయనుకోండి, అప్పుడు
హెచ్సిఎఫ్ అనేది మారుతుంది. ఇక్కడ చూసుకున్నది 1 అనేది ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంది, అదే హైయెస్ట్. దానికి మించి ఇంకేవి కూడా కామన్గా రావట్లేదు. చూడండి ఈ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ సమ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఇచ్చాడు, ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. మీకేం చెప్పాను, ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers. 2 numbers ఏంది ఇక్కడ 306, 657, 306, 657 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ 2 numbers. 2 numbers ఏంది ఇక్కడ 306 ఇంటూ 567. అంతేనా? ఇప్పుడు చూడండి ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఎల్సిఎం ఆఫ్ 2 numbers, ఆ 2 numbers ఏమవుతుంది, ఒక్క నిమిషం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఏమి ఇచ్చాడు, 9 అని ఇచ్చాడు. 306 ఇంటూ 657. సో ఎల్సిఎం ఏమవుతుంది, 306 ఇంటూ 657 డివైడెడ్ బై 9. 9 1s are 9 3s 27, 9 4s 36. ఎల్సిఎం ఏమవుతుందంటే 34 ఇంటూ 657. అది సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. 657 ఇంటూ 34, 7 4s are 28, 5 4s 20, 20 + 2 22, మళ్ళీ 6 4s 24 + 2 26, 7 3s 21 రాసుకున్నాను. 5 3s 15, 15 + 2 17, 6 3s 18, 18 + 1 19, 8 3 10 12, 2 2 3 3 8. ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుంది ఆఫ్ 2 numbers 2 2 3 3 8. ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 1లో అన్ని సమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఒక్క సమ్ మిగిలింది, అది 7th sum. 5th sum 6th sum మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో డిస్కస్ చేసుకున్నాం. 6 power n లాస్ట్ డిజిట్ 0 అవుతుందా అనేసి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా, ఏంది 2 × 3 × 5 × 7 ఇంటూ సంథింగ్ ఇచ్చి ప్లస్ 13 అని ఇచ్చి అది కాంపోజిట్ నెంబర్ అవుతుందా లేదా ప్రూవ్ చేయమన్నారు. అది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 4 5 సమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. 5 6 సమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. మిగిలింది 7th sum. ఆ 7th sumను అండ్ మిగిలిన టాపిక్స్ వచ్చేసి మనకి ప్రూవ్ దట్ గివెన్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్, నెక్స్ట్ యూలర్ డివిజన్ ఆల్గరిథం. ఇది మనకి అవసరం లేదు, యాక్చువల్గా చదవలేదు, కాకపోతే ఇది హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ లాగారిథమ్స్ అనే టాపిక్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.